మంచిది. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని స్వరాన్ని మనం విందాము. బైబిల్ నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. గతించిన ఆదివారము మనం విన్న సందేశంలో నుండే మరొక సంగతి ఈ దినం మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదవండి. ఎదురు చూచుచున్నారు. మరొక పర్యాయము ఈ పునరుద్ధాన దినమందున దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమెన్. బైబిల్లో కొరింథీ సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతూ, వారు జ్ఞానములో ఉపదేశములో ఐశ్వర్యవంతులు అయిపోయారని, ఏ కృపావరమందు వారు లోపము లేని వారుగా ఉన్నారని సాక్షాత్తు పౌలు గారే ఆ సంఘం కొరకు సాక్ష్యం ఇవ్వడం మనం చూసాం. ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదిగినటువంటి సంఘము, ఆత్మ వరములలో ఏ వరమందు లోపములు లేని సంఘము, ఉపదేశములోనైనా జ్ఞానంలోనైనా ఏ లోపము లేని దారిద్ర్యత లేని సంఘము కొరింథీ సంఘం. వారు ఆత్మీయతలో ఐశ్వర్యవంతులైపోయారని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న ఈ సంఘము, దేవుని నుంచి ఆత్మవరములు పొందిన ఈ సంఘము, ఏ వరమందు లోపము లేని ఈ సంఘము చివరికి ఎలా మారుతూ ఉందంటే, రాను రాను అన్ని తలాంతులు వాళ్ళకు ఉన్నాయి, అంత అభిషేకం వారికి ఉన్నది, అన్ని వరాలు వారు పొందుకున్నారు, ఏ లోపం ఆ సంఘంలో లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే వాటిని వినియోగించుకోవడం వారికి రాలేదు. దేవుని ఆత్మాభిషేకమును పొందడం మంచిదే, పొందుకోవాలి. అందరూ మనము దేవుని ఆత్మాభిషేకమును కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మాభిషేకము, దేవుని నుంచి వస్తున్న కృపావారాలు మనం పొందుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని మనము కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. వాటి విలువ ఎంత గొప్పదో దానిని గ్రహించడం కూడా చాలా ముఖ్యం. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము, నీకు ఇచ్చిన వరము, నీకు ఇచ్చిన ఆత్మాభిషేకము, నీకు ఇచ్చిన ప్రత్యేకతలు నీవు గుర్తించడం, వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వాటిని వినియోగించడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఎలా వినియోగించాలి? దేవుని కృపావరాలు పొందుకున్న మనము చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఒకవేళ జాగ్రత్తగా వాటిని మనం వినియోగించుకోకపోతే, ఏ కృపావరముల ద్వారా మనము దేవుని మహిమను చూచామో, ఏ కృపావరముల ద్వారా దేవుని రుచిని మనము ఎరిగామో, ఏ కృపావరముల ద్వారా సమాజంలో సంఘములో మనము సాక్ష్యములు పొందామో, అదే కృపావరము ద్వారా మనం ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. అంటే కృపావరము ప్రమాదంలోకి నడిపిస్తుందని కాదు, సరిగ్గా వినియోగించుకోకపోతే, వినియోగించుకునే విధానం సరిగ్గా లేనప్పుడు ఆ పాత్రే మనకి ప్రమాదకరంగా మారిపోద్ది. ఇంట్లో కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుని చాకు ఉంటుంది, మాంసం కట్ చేసుకోవడానికి కత్తిపెట్టి ఉంటుంది. వాటిని వినియోగించుకోవడం రావాలి. వినియోగించుకోవడం రాకపోతే ఏమవుతాయి? పెచ్చులు ఎగిరిపోతాయి.
అవునా కదా? ఏదైనా దేవుడు చక్కటి వాహనం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోవడం రావాలి, లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. చాలా పాత్రలు మన గృహంలో ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ ఉంది, కుక్కర్ని ఎలా వినియోగించుకోవాలో అలాగే వినియోగించుకోవాలి. అర్థమవుతుందా? నా చేతిలో ఉన్నది కదా వస్తువు, నేను ఎలా పడితే అలా వినియోగించుకుంటానంటే, కుక్కరు విజిల్ పెట్టిన తర్వాత దాన్ని కట్టే మూత తీసే ముందు స్టవ్ కట్టి ముందు ఏం తీయాలి? విజిల్ తీయాలి. అంతేగాని ముందే మూత తీసేస్తే టాప్ ఎగిరిపోద్ది, ఇల్లు టాప్ ఎగిరిపోద్ది. బలవంతంగా లాగేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న ఎయిర్ ప్రెషరు తన్నేస్తుంది పైకి. ప్రతి పాత్ర మనం వినియోగించుకోవడానికి అవసరమైనదే. ప్రతి పాత్ర మన ప్రతి పనికి ఉపయోగపడేదే. అయితే దాన్ని సరిగా మనం వినియోగించుకోలేదనుకోండి, అదే మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకనే కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ, మీరు ఎన్నో కృపావరాలు పొందుకున్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా మీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇలా ఉంటే మీరు ప్రమాదంలో పడతారు. దేవుని నుంచి ఆత్మాభిషేకం పొందుకున్న మీరు, దేవుని నుంచి కొన్ని తలాంతులు పొందుకున్న మీరు, వాటిని సరి అయిన విధానంలో సరి అయిన రీతిలో మీరు వినియోగించుకోకపోతే ప్రమాదంలో పడతారు. కొరింథీ సంఘంలో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి కూడా ఒకసారి పౌలు గారు క్రమపరచవలసి వచ్చింది సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని. ఈ మొదటి కొరింథీలో ఉన్న మాటలు మనకు రాయబడి ఉంటాయి. ఒరే, ఎందుకురా గుంపుగా అందరూ కలిపి భాషలు మాట్లాడేస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. అంతేకాదు భాషలు మాట్లాడుతున్నారు, అర్థం చెప్పేవాడు ఉన్నాడా? మరి అని పెట్టండి అక్కడ. అందరూ మాట్లాడేస్తాం, మరి భాష అర్థం ఎవడు చెప్తాడు? మీకు ఆత్మాభిషేకం ఉంది, కృపావరాలు ఉన్నాయి, దేవుని చేత అభిషేకించబడ్డారు, కానీ వాటిని వినియోగించుకోవడం మీకు చేత కావట్లేదు. ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళండి, గోలగా ఉండకండి. దేవుడు పరిశుద్ధ సంఘములన్నిటిలో సమాధానమునకే కర్త, ఆయన అల్లరికి కర్త కాదు అని విషయాలన్నీ కూడా పౌలు గారు సంఘంతో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకని? కృపావరాలు ఉన్నాయి కానీ వినియోగించుకోవడం రాలా. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కొక్క ప్రత్యేకతను, తలాంతుని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఒక్కొక్క ఆత్మ అనుభవాన్ని దేవుడు ప్రతి వ్యక్తికి ఇస్తాడు. కానీ చాలామంది వాటిని గుర్తించడం తెలియక, వాటిని వినియోగించుకోవడం తెలియక ప్రమాదంలో పడుతూ ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి మంచిగా ఆలోచించే తలాంతునిస్తాడు, మంచిగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అది దేవుడిచ్చిన ఒక వరం. చాలామందికి మంచిగా మాట్లాడే తత్వాన్ని దేవుడు ఇస్తాడు. వాళ్ళు మాట్లాడారంటే ఇక ఎలాంటి వాళ్ళైనా ఇక బంధకాల్లో పడిపోవలసిందే. మా ఫ్యామిలీ గారు చెప్పారు ఒకసారి, అసలు ఆయన మాట్లాడారంటే ఇంక ఎలాంటి వాళ్ళైనా మాయ అయిపోవడమేగా. అదవుతుందా? ప్రతి ఒక్కరికి గమనించాలి. ఉదయం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని ప్రత్యేకతలు ఇస్తాడు. అయితే పొరపాటు ఏంటో తెలుసా? చాలామంది వాటిని గుర్తించరు. గుర్తించిన వాటిని సరిగా వినియోగించుకోవడం చేత కాదు. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన ధన్యత ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో, తలాంతు ఏంటో మొట్టమొదటిగా నువ్వు గుర్తించుకో. దాన్ని ఎలా వినియోగించుకోవాలో నీకు తెలియకపోతే దేవుణ్ణి అడుగు, వాక్యం చదువుకో. కొరింథీ సంఘానికి వరాలు ఉన్నాయి కానీ వినియోగించడం రావట్లా. భాషలు మాట్లాడితే అందరూ మాట్లాడేస్తున్నారు ఒకేసారి. సంఘంలో అందరూ ఒకేసారి భాషలు మాట్లాడొచ్చా? భాషలు మాట్లాడొచ్చు, కానీ అందరూ ఒకేసారి మాట్లాడకూడదు. ఒకరి తర్వాత కొన్ని సంఘాలు అందరూ ఒకేసారి మాట్లాడేస్తారు. వాక్యం చెప్పిన క్రమం కాదు అది. ఒకరి తర్వాత ఒకరు, అది కూడా
దానికి అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలి. అంటే సంఘంలో వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుకో దేవునితో. అందుకనే మొదటి పత్రిక కొరింథీకి పౌలు గారు రాస్తూ, మీకు అన్నీ ఉన్నాయి కానీ వినియోగించుకోవడం మీకు రాలా, మీకు అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని విషయాల్లో సరిచేయబడినటువంటి స్థితిగతుల్లో మీరున్నారు అని పత్రికలో ఒక్కొక్కటి చాలా వివరముగా విశదపరుస్తూ చాలా క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా పత్రికలో రాస్తూ వచ్చారు. ఒక్కొక్కటి ఇది ఇలా చేయండి, మీరు ఇలా ఉండాలి, దీన్ని ఇలా ఆచరించాలి, దీన్ని ఇలా పాటించాలి, ఈ వరాన్ని ఇలా వినియోగించుకోవాలి, ఎక్కువగా ఈ వరం మీద దృష్టి పెట్టాలి, ప్రవచించుట విషయంలో అందరూ ఆసక్తి కలిగి ఉండండి అని మాట్లాడాడు ఒక చోట పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. ఇవి వినియోగించుకోవడం రాక ఈ రోజున చాలామంది ప్రమాదంలో పడిపోతున్నారు. ఇప్పుడే కాదు, అనాది కాలము నుండి కూడా దేవుడు తన బిడ్డలకు కొన్ని శ్రేష్టమైన ఈవులే ఇచ్చాడు. అయితే ఆ శ్రేష్టమైన ఈవులు చాలామందికి గుర్తించడం తెలియక, వాటిని వినియోగించుకోవడం రాక, వారి హృదయంలో ఇక ఏ ఆలోచనకు వచ్చేసారంటే, ఏ నిర్ధారణకు వచ్చేసారంటే, నాకేమీ రాదు. ప్రార్థన చేసినప్పుడు కూడా, దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు దేవుడా, నేను ఎందుకు పుట్టాను దేవుడా, నేను ఎందుకున్నాను దేవుడా, ఏంటంట ఎందుకు పుట్టించావు దేవుడా, అసలు నేను ఉండకపోతే బాగుంది కదా దేవుడా. ఎందుకు ఆ మాటలు నోటంట వస్తాయో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతలు నువ్వు గుర్తించడం నీకు రానప్పుడు, వాటిని వినియోగించడం నీకు రానప్పుడు ఆ మాటలే వస్తాయి నోటంట. అర్థమవుతుందా? ఆడపుట్టిగా ఎందుకు పుట్టానో నేను అంటారు కొంతమంది. విచిత్రం, ఈ మగోళ్ళు సిగ్గు లేకుండా కొంతమంది నేను మగోళ్ళలాగా ఎందుకు పుట్టాను అంటారు. ఏళ్ళు ఎక్కడని చెప్పుకుంటే సిగ్గుచేట. అది దేవునికి తెలుసు నిన్ను ఆడదానిగా పుట్టించాలో మగవానిగా పుట్టించాలో ఆయనకి తెలుసు. ఆయన చిత్త ప్రకారంగానే దేవుడు నిన్ను పుట్టించాడు. నీకు ఇవ్వాల్సిన ప్రత్యేకత దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సిన ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీవు దాన్ని గుర్తించక ఈ జీవితం ఎందుకో, ఈ బ్రతుకెందుకో, ఎందుకు బ్రతుకుతున్నానో, ఎందుకు జీవిస్తున్నానో, ఎందుకు ఉన్నానో ఈ లోకంలో అని లోపల మదన పడిపోతూ, లోపల కృంగిపోతూ దేవుని దగ్గర కూడా ప్రార్థన చేసిన ప్రతిసారి, ప్రభు ఎందుకు పుట్టించావు ప్రభు, నా బ్రతుకు వల్ల నా భర్తకు ప్రయోజనం లేదు, నా బ్రతుకు వల్ల నా పిల్లలకు ప్రయోజనం లేదు, నా బ్రతుకు వల్ల అత్తమావులకి ప్రయోజనం లేదు, నా బ్రతుకు వల్ల బంధువులకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, ఎందుకు వచ్చిన బ్రతికిది, చచ్చిపోతాను ప్రభా, చంపే ప్రభా ఎవరినే. నిజంగా దేవుడు చంపేవాడైతే అంతకాలం ఎందుకు బతికిస్తాడమ్మా నిన్ను అసలు? అర్థమైందా? నిన్ను చంపేవాడైతే ఎందుకు బతికిస్తాడు ఎంతకాలం? చంపేవాడైతే ఎప్పుడో కీకమంటావు కదా నువ్వు, చంపేవాడైతే ఎప్పుడో చిలక దాటిపోద్ది కదా. ఎందుకు బతికిస్తున్నాడు దేవుడు? నీకంటూ కొన్ని ప్రత్యేకతలు దేవుడిచ్చాడు, నీకంటూ కొన్ని ధన్యతలు దేవుడిచ్చాడు. వాటిని వినియోగించుకోవడం రాక, వాటిని గుర్తించడం తెలియక నీవే సతమతం అయిపోతున్నావు. దేవుడు మనిషిని చేసినప్పుడు ఒట్టివాడిగా చేశాడా? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దాదాపుగా 87 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎన్ని రకాలు? 87 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 87 లక్షల జీవరాశుల్లో ప్రత్యేకమైన మనిషి ఒకడే. ప్రేమ, బాధ, ఉద్రేకం, భావము, గ్రహించగలిగినటువంటి సామర్థ్యము, వివేచించగలిగినటువంటి శక్తి, ఆలోచించగలిగినటువంటి బుర్ర, ఇవన్నీ ఎవరికున్నాయి? మనిషికే దేవుడిచ్చాడు. 87 లక్షల జీవరాశుల్లో ఇన్ని రకముల
జీవరాశుల్లో ప్రత్యేకమైన వాడిగా దేవుణ్ణి మానవుని చేశాడు. ప్రత్యేకమైన వాడిగా. అర్థమవుతుందండి? చాలా ప్రత్యేకమైన వాడిగా దేవుడు చేశాడు. అంతేకాదు దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా ఆ మనిషి చేతికి అప్పగించాడు. ఇప్పుడు సృష్టి ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే పెట్టాడు దేవుడు. అర్థమైందండి? అయితే మనిషికి దేవుడు తనకిచ్చిన ప్రత్యేకత గుర్తించడము తెలియక తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు మనిషి. ఈరోజు మన ప్రత్యేకత ఏంటో మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటో మనం గుర్తించాలి. గుర్తించడమే కాదు, దాన్ని మనం కాపాడుకోవాలి. కొరింథీ సంఘం కాపాడుకోలేకపోయింది. అనాది కాలము నుండి కూడా దేవుడు తన బిడలకు ప్రత్యేకతలు ఇచ్చాడు. ఆదాముని దేవుడు చేశాడు. ఏదేనో తోటలో ఆదాముని దేవుడు పెట్టాడు. పెట్టి ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, ఆదికాండం 1:26. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు సముద్ర చేపలను దేవుడు అక్కడ ఏమని మాట్లాడాడండి? ఏమని మాట్లాడాడు ఆయన? మళ్ళీ చదవమ్మది. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమిని ఏలుదురుగాక. దేవుడు మనుషులను ఏలేవారిగా చేశాడు. ఎలా చేశాడు? ఏలుబడి చేసేవారిగా చేశాడు. ఎలా చేశాడండి? అంటే ఏలుబడి చేయడం అంటే ఏంటి? ప్రతిదీ నీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరి కంట్రోల్లో? నువ్వు దాని మీద ఏలుబడి చేయడమే, పెత్తనం చలాయించడమే నీ పని. ఏలుబడి చేసేవాడుగా దేవుడు చేశాడు. ఇంకా 28 రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకోండి. ఏలుబడి చేయండి, దానిని ఏం చేసుకోండి? లోపరుచుకోండి. దేవుడు మనిషిని చేసి ఊరకని ఏమీ లేకుండా గాలికి వదిలేయలేదు. గమనించాలి. నేను వట్టివాడిని, నాకేమీ తెలియదు, నేను ఏమీ చేయలేను అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన సామర్థ్యము ద్వారా ఏమీ కాదని అనుకోవాలి. కానీ దేవునిని బట్టి సమస్తము సాధ్యమేనన్న విషయం ఎప్పుడు మనము మర్చిపోకూడదు. దేవుడు ఏలేవాడిగా చేశాడు. అంతేకాదు లోపరుచుకోమని దేవుడు చెప్పాడు. ఇంకా 2వ అధ్యాయంలోకి వస్తే చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును, దానిలో దేవుడు సృజించినటువంటి నరుని తీసుకొని ఏదెను తోటలో దేవుడు పెట్టి దాన్ని సేద్యం చేయడానికి, దానిని కాయడానికి అప్పగించాడు దేవుడు. ఆదాం పనేంటి? ఏలుబడి చేయాలి, లోపరుచుకోవాలి, నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, ప్రతిదీ సేద్యం చేయాలి. ఏం చేయాలి? చేదైన వేరులు, కలుపు మొక్కలు మలవకుండా సేద్యం చేసుకోవాలి. ఏదో ఒక చేదైన వేరు నీ తోటలో మొలుస్తుంది, నువ్వేం చేయాలి? దాన్ని పెరిగి ప్రక్కన పడేయాలి. సేద్యము చేయడానికి దేవుడు ఆదామును సృజించాడు. అంతేకాదు కావలి కాయడానికి దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు కావలి కాయాలి. నేను ఎందుకు బతుకుతున్నానో దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు బతుకుతున్నావు తెలుసా? నీ కుటుంబానికి నువ్వు కావలా కాయడానికి బతకాలి. ఏం కాయడానికి? కుటుంబానికి మనం ఎలా ఉండాలి? కాపలాదారులే ఉండాలి.
దొంగోళ్ళ ఉండకూడదు. ఎలా ఉండాలి? కాపలాదారు. ఏ దుష్టుడు కుటుంబంలోకి రాకుండా, ఏ చీకటి కుటుంబంలో రాకుండా, ఏ పాపము బిడల హృదయంలోనికి రాకుండా కాపలా కాయాలి నువ్వు. అందుకు చేశాడు దేవుడు నిన్ను. సేద్యం చేయాలి కుటుంబాన్ని. కుటుంబంలో ఏ అన్యాచారం లేకుండా, కుటుంబంలో ఏ అపవిత్రత లేకుండా, పిల్లలలో ఏ లోపములు లేకుండా, వారి నోట ఏ అపవిత్రమైన మాటలు రాకుండా సేద్యం చేయాలి, శుభ్రం చేయాలి. ఆదామును దేవుడు అందుకు చేశాడు. మీరు గమనించండి, వాక్యములో బైబిల్లో దేవుడు ఏ వ్యక్తిని పుట్టించినా ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చాడు. నువ్వు కాపలా కాయాలి, నువ్వు సేద్యం చేయాలి అని దేవుడు ఎవరికి చెప్పాడు? ఆదాముకి చెప్పాడు. కాపలా కాయమన్నాడండి. ఎందుకు కాయమన్నాడు ఆయన? ఒకడు ఉన్నాడురా బయట, వస్తాడురా బాబు అనే కదా. లేకపోతే కాపలా కాయమని ఎందుకు చెప్తాడు దేవుడు? ఆడు రెడీగా ఉంటాడు, తిరుగుతాడు తోట బయటాడు, నువ్వు కాపలా కాయాలి అని దేవుడు చెప్తే ఏం చేశాడు? సాతాను వచ్చాడు. ఇది నిజమా అన్నాడు. ఎవడరా నువ్వా, పో బయటకంట. పోతాడు. అవునా కదా? ఇది నిజమా అంటే ఏంటి? మళ్ళీ ఇంకోసారి చెప్పు. మంచి మనోళ్ళకున్న స్వభావం ఏంటి తెలుసా? మంచి మాట మళ్ళీ చెప్పాను అనరు. చెడ్డ మాట ఏంటి మళ్ళీ చెప్పు. చెడ్డ మాటకి చెవు కోసేసుకుంటారండి. దేనికది? ఇదిగో ఆడు ఆ దారంటే వెళ్ళాడు ఇందాక, అక్కడ బండి స్టాండ్ వేశాడు. ఏంటది మళ్ళీ చెప్పు. అదే వాక్యం చదువుకున్నా అంటే, వాక్యమా చదువుతానులే, సరే ఎక్కడికి వెళ్ళొచ్చో దాటేసేస్తారన్నమాట. కాపలా కాయరాని దేవుడు చెప్తే కాపలా కాయడు మానేశాడు అయ్యగారు. నీకు తెలియకుండా వచ్చాడా సాతానుగాడు? నీకు తెలిసే వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఎవడ నువ్వు పారా బయటికే అంటే పోతాడాడు. పొమ్మనకుండా కూర్చోబెట్టి ఆడితో కొంచెం మంతనాలు జరిపి ఆడితో ఆడితో చర్చా వేదిక పెట్టి దేవుడు తినకూడదు అని చెప్పిన ఫలవృక్షమును తిన్నాడు ఆదాము. నా పనేంటిది? సేద్యం చేయాలి. నా పనేంటి? కాపలా కాయాలి. నా పనేంటి? లోపరుచుకోవాలి. నా పనేంటి? ఏలుబడి చేయాలి. ఏం చేయాలా? ఒకప్పుడు సృష్టిలో మనిషి ప్రతి ప్రాణి మీద ఏలుబడి చేసేవాడు, మనిషి నరుడు. కానీ ఇప్పుడు మనిషి ప్రతి జీవి మీద ఏలుబడి చేయగలుగుతున్నాడా? చేయగలుగుతున్నాడండి. కొన్ని ఎడారి ప్రాంతాల్లో ఇప్పటికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొంతమంది, బస్సుల్లో, కారుల్లో. ఆ ఎడారుల్లో కొన్ని ఏనుగులు, ఈ పులులు, సింహాలు రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. మీరు చూసారో లేదో, నేను చూశాను వీడియోలో. ఆ ఏనుగులు ఏం చేస్తాయో తెలుసా? బస్సు వెళ్తూ ఉంటే బస్సును ఆపేసి తొండం లోపలికి పెట్టేసి బస్సు నట్టుని లేపేస్తూ ఉంటాయి పైకి. ఒకప్పుడు మనిషి ఏలుబడి చేసేవాడు వాటి మీద. కానీ ఇప్పుడు జంతువులే మనుషుల మీద. ఎందుకని? నీవిచ్చిన ఆధిక్యత నువ్వు గుర్తించలేదు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత నువ్వు గుర్తించలేదు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు గుర్తించలేదు. మరి గుర్తించినప్పుడు అవి నీ మీద ఏలుబడి చేయకుండా ఉంటాయా? ఒకప్పుడు పశువులు, ప్రాణులన్నీ కూడా మనిషిని చూస్తే భయపడేవి. ఇప్పుడా నువ్వు నడుచుకుంటూ వెళ్తే తేలు కూడా కదలదు. రారా కరిచేతని అన్నట్టు చూస్తుంది అది. నేను మొన్న ఫోన్ మాట్లాడుకుని బయట తిరుగుతూ ఉంటే మంచి దర్జాగా రోడ్డు కట్టడం కొంత తేలు. దారా నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా మైకులను అడిగేస్తేమోదా, నీకు అసలు మైకుని చూపిస్తాను అన్నట్టుగా రెడీగా ఉంది అది. నేను ఫోన్ మాట్లాడుకుంటా అలా తిరుగుతున్నా, 2 సార్లు తిరిగేసి అప్పటికే చూడలేదాన్ని. అదేమో స్టాచ్యూలాగా అలాగా ఉంది. రారా నీ సంగతి చెప్తాను అన్నట్టు. నేను అప్పటికే తేలు అని చెప్పి లైట్ వేసినా కదలలేదు. నువ్వు వేసుకుంటావా? సెల్ఫీ తీసుకుంటావా? ఫోటో తీసుకుంటావా? తీసుకో అన్నట్టు చూస్తుంది అది. కదులుతులా, తేలు కదులుతులా. ఒకప్పుడు మనిషి ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకు మనిషి దేవుడిచ్చిన ఇలాంటి ధన్యతలన్నీ పోగొట్టుకున్నాడంటే, దేవుడిచ్చిన ధన్యతలు గుర్తించలేదు మనిషి. అంతేకాదు దానిని వినియోగించుకునే విధానము మనిషికి తెలియలేదు. ఇప్పుడు ఏదైనా తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి.
నీకు చెప్పేవారు లేనప్పుడు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన వాక్యమును చదవాలి. వాక్యమును చదువుట ద్వారా, ఎవరినైనా భక్తులను అడుగుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, ధ్యానించుట ద్వారా దేవుని చిత్తము, దేవుని మార్గము, దేవుని ఉద్దేశము, ఎలా నడుచుకోవాలో, దేవుడిచ్చిన వరాలు ఎలా అప్లై చేయాలో, ఎలా వినియోగించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటాం. దేవుడు మీకు చాలా ప్రత్యేకతలు ఇచ్చాడు, కానీ వాటిని మీరు ఈరోజు గుర్తించలేదు. ఈరోజు కూడా వాటిని కాపాడుకునే విధానం మీకు తెలియలే. అనాది కాలం నుంచి అలాగే జరిగింది. దేవుడు ఆదామును ఏలుబడి చేసేవాడుగా, సేద్యం చేసేవాడుగా, లోపరుచుకునేవాడుగా, కావలి కాసేవాడుగా ఏర్పరిస్తే తనకున్న స్థితిని పోగొట్టుకొని, సామర్థ్యమును పోగొట్టుకొని, ఎవడో ఒకడు దొడ్డుదారిన వస్తే వాడి మాట విని వాడికి లోబడిపోయి, ఏలుబడి చేయవలసిన వాడు సాతానికి లోబడిపోయి, పరిపాలన చేయవలసిన వాడు ఇప్పుడు పరిపాలన చేయబడుతూ తన జీవితాన్ని నష్టపరుచుకొని శాపాన్ని మూటకట్టుకున్నాడు ఆదాము. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఏ ధన్యతనిచ్చాడో, దేవుడు నీకు ఏ వరమునిచ్చాడో, ఏ ప్రత్యేకతనిచ్చాడో నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. పోగొట్టుకోవడం సింపుల్, క్షణంలో పోగొట్టుకోవచ్చు. పోగొట్టుకోవడంలో పెద్ద కష్టపడాలా? 1,00,000 రూపాయలు సంపాదించడం కష్టం, దాన్ని పోగొట్టుకోవడం ఎంత? క్షణంలో పోగొట్టవచ్చు. మన పిల్లలు సింపుల్గా వచ్చి మమ్మీ నాకు 1000 రూపాయలే, మమ్మీ నాకు 100 రూపాయలే అంటే మనం ఏమంటారా? కోళ్ళు ఏమన్నా వెళ్తున్నాయా? చెట్లుగా ఏమన్నా కాస్తున్నాయా? డబ్బులు ఏమన్నా ఊరికనే వస్తున్నాయా అంటే ఎందుకని? సంపాదించాం కాబట్టి తెలుస్తుంది. వాళ్ళకేంటి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కొనేస్తారు. ఆ డబ్బాలో సెకోడి, ఈ డబ్బాలో చాక్లెట్, అది 5 స్టార్, ఇది డైరీ మిల్క్, అది డార్క్ ఏదంటదా, ఏదో బోల్ చాక్లెట్లు వచ్చేసి నేను బాబా ఏంటది అదా, అది చూసా డార్క్ ఫ్యాన్సీ ఎంత సాఫ్ట్గా పలుకుతుందా, డార్క్ ఫ్యాన్సీ, డార్క్ ఫ్యాన్సీ. సంపాదించడం కష్టం, పోగొట్టుకోవడం ఏముంది? పరిశుద్ధతను కాపాడుకోవడం కష్టం, పోగొట్టుకోవడానికి ఏముంది? క్షణంలో పోగొట్టుకోవచ్చు పరిశుద్ధత. సత్యం మాట్లాడడం చాలా కష్టం, అబద్ధం మాట్లాడలే ఏముంది? ఒక క్షణం అవునన్నది కాదు అంటే ఒక క్షణంలో అయిపోతుంది. ఆదాము దేవుడిచ్చిన ఆధిక్యతను అలాగే పోగొట్టేసుకున్నాడు. అనాది కాలం నుంచి కూడా తన ప్రజలు అలాగే దేవుడిచ్చిన ఆధిక్యతలు గుర్తించక వాటిని పోగొట్టుకుంటూ వచ్చేసారు. అనాది కాలం నుంచి అలా జరుగుతూనే ఉంది. దేవుడు ఏలుబడి చేయమన్నాడు, లోపరుచుకోమన్నాడు, కాయమన్నాడు, సేద్యం చేయమన్నాడు, కానీ ఆదాము ఏం చేశాడు? వాటన్నిటిని ధిక్కరించేశాడు. దేవుడిచ్చిన ఆ కెపాసిటీ, దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను గుర్తించలేకపోయాడు, దానిని కాపాడుకోలేకపోయాడు. చివరికి శాపాన్ని తెచ్చుకున్నాడు. బైబిల్లో ఇంకా అలా కొంతమంది మనం చూస్తాం. బైబిల్లో సంసోను కూడా నేను జస్ట్ అలా జ్ఞాపకం చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మనము బైబిల్లో కాపాడుకున్న వాళ్ళు ఎవరు అవి ధ్యానం చేయాలి. కాబట్టి కోల్పోయింది ఎవరు అని జస్ట్ కొంచెం పైన మీకు చెప్తాను. దేవుడిచ్చిన ఆధిక్యతను ఆదాము పోగొట్టేసుకున్నాడు. బైబిల్లో సంసోను, దేవుడు గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు సంసోనికి. ఎంత ఆధిక్యత ఇచ్చాడు? రంగంలో కథం తొక్కి నిలబడ్డా. కాన్సి నావే చూడు, నువ్వు ఇంక అటు ఇటు చూడడానికి లేదు, నువ్వు నన్నే చూడాలి. అర్థమైందా? నేను నీకు నచ్చినా నచ్చపోయినా నా ముఖం ఎలా ఉన్నా నువ్వు నన్నే చూడాలి. అర్థమైందా? ఇంక అటు ఇటు చూడకో. ఏం చెప్తున్నానో చెప్పండి. సంసోనికి దేవుడు బలం ఇచ్చాడండి. సంసోనికి దేవుడు బలం ఎందుకు ఇచ్చాడు? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. అమ్మా నువ్వు గర్భవతి కుమారుని కంటావు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప
ఏం చేస్తాడు? శత్రువు చేతిలో నుండి తన ప్రజలను విడిపించేవాడిగా ఉంటాడు. దేవుడు అందుకు సంసోన్ని ఏర్పరుచుకున్నాడు. అందుకే దేవుడు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే బలం. ఏ వరం ఇచ్చాడండి? బలం. బలమునే ఒక వరముగా ఇచ్చాడు దేవుడు. తన ఆత్మాభిషేకమునిచ్చాడు దేవుడు. ఆత్మాభిషేకం అతని మీదకి దిగిన తోడనే ఇక విరజిమ్ముకుంటాడు. ఎంతమంది శత్రువులు వచ్చిన వారిని సంహరిస్తాడు. ఎంతో ఆత్మాభిషేకము, బలము, దేవుని శక్తి అతను ఆవరించింది. అయితే సంసోను ఆ బలాన్ని ఏం చేశాడు? పాపం చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఒక ఊరు వెళ్ళాడు. ఒక వ్యభిచారి దగ్గర చేరాడు. రాత్రి ఒక స్త్రీతో ఉన్నాడు. పాపం చేశాడు. లేచి వచ్చేస్తున్నాడు. ఆ ఊరోళ్ళందరూ తలుపులేసేసారు. గ్రామం తలుపులేసేసారు. ఇప్పుడంటే మనకి పట్టణానికి తలుపులేవి. అప్పుడు పూర్వం పట్టణాలకి తలుపులు ఉండేవి. ప్రతి పట్టణానికి చుట్టూ ప్రాకారాలు ఉండేవి. ఆ పట్టణం అంతటికి ఒక తలుపు ఉండే, పెద్ద తలుపు అనమాట. మన ఇంటి తలుపులు లాంటివి కాదు సుమా. మన ఇంటి తలుపులు తన్నితే ఊడొచ్చేతాయి. ఈ తలుపులు కాదు. ఆ తలుపులు వేయాలన్నా తీయాలన్నా కొంతమంది ఉండాలి. కొంతమంది పట్టుకొని రండ్రా తొయ్యండ్రా అని వేయాలి. మళ్ళీ పొద్దున్న తీయాలంటే ఇప్పుడు ఏముంది, టిష్మంత్ అంతే వచ్చేస్తాయి తలుపులు. అలాంటి బలమైన తలుపులు అవి. వాటి కొలతలు, పూర్వం తలుపుల కొలతలు నేను ఒకసారి చూశాను, మర్చిపోయాను. అడుగులు అవి చూశాను కానీ గుర్తులు మర్చిపోయాను. చాలా ఎత్తైన తలుపులు అవి. ఒక వ్యక్తికి రావయ్యి. అలాంటి పట్టణానికి వెళ్ళి దొరికాడురా ఈ సంగతి చెప్దామని రాత్రి అని చెప్పి రెడీగా ఉంటే పట్టణపు తలుపులు వేస్తే వచ్చాడు. పట్టణపు తలుపుల నుంచి బయటికి వెళ్దామని చూశాడు సంసోను. కానీ తలుపులు వేస్తున్నాడు. ఏం చేశాడు తెలుసా? తలుపులు కింద పాతుకొని ఉన్న బొంగులతో సహా పైకి లేపేసి భుజాన్ని నెట్టుకొని కొండదాకా మోసుకుపోయాడు. బలాన్ని దేనికి వాడుతున్నాడు? పాపం చేసి తప్పించుకోవడానికి వాడుతున్నాడు. దేవుడిచ్చిన ఆత్మాభిషేకమును గుర్తించలేదు. దేవుడిచ్చిన బలాన్ని దేనికి వాడాలో, ఎలా వాడాలో మర్చిపోయాడు. అరే, దేవుడు నాకు ఇచ్చిన ఈ బలము నేను దేవుని కొరకు వాడాలి కదా. ఫిలిష్తీయుల చేతిలో నుంచి నా ప్రజలను, ఇశ్రాయేలీయులను తప్పించడానికి వాడాలి కదా అని ఆలోచన మర్చిపోయాడు. ప్రతిసారి మనిషి అలా చేయడమే. దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక ఆధిక్యత ఇవ్వడం, ఏదో ఒక వరాన్ని ఇవ్వడం, ఏదో ఒక ప్రత్యేకతను ఇవ్వడం, ఏదో ఒక ధన్యతను ఇవ్వడం, మనిషి దాన్ని దుర్వినియోగపరుచుకోవడం. పిరికివాడైన సౌలుని దేవుడు రాజుగా చేస్తే ఏం చేశాడు? రాజుగా చేసి ఆత్మాభిషేకం ఇస్తే శత్రువులు తరవడం మానేసి దేవుని చిత్తానుసారుడైన మనిషిని తరవడం మొదలుపెట్టాడు. ఎవరు? సౌలు. ఇలా బైబిల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచారు చాలామంది. ఇచ్చిన ఆధిక్యతలు గుర్తించక, దేవుడిచ్చిన ధన్యతలు గుర్తించక, వాటిని వినియోగించడం రాక, దేవా మరి నీ ప్రజలు విస్తరించి ఉన్నారు నాయన, వారిని పరిపాలించుటకు నాకు జ్ఞానము ఎవరు అడిగారు? ఎవరు? నీ ప్రజలు విస్తరించి ఉన్నారు, వాళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నేను బాలుడను, నాకు జ్ఞానం ఇవి ప్రభా అంటే దేవుడు ఏం చేశాడు? జ్ఞానం అసలు మామూలు జ్ఞానం కాదు అది. ఆ సొలొమోను రాజుల గ్రంథంలో అతని యొక్క జ్ఞానమును గురించిన వివరాలు చాలా వ్రాయబడ్డాయి అంట. కొంతమంది చెప్తూ ఉంటే నేను వింటాను. అర్థమవుతుందండి? ఇంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇస్తే సొలొమోను ఏం చేశాడు? ఆ జ్ఞానాన్ని దేనికి వాడుకున్నాడు? స్త్రీలను పోగు చేసుకోవడానికి వాడుకున్నాడు.
దేనికి వాడుకున్నాడు? ఆత్మను పోగు చేయడానికి వాడాడా? దేని పోగు చేయడానికి వాడాడండి? స్త్రీలను పోగు చేయడానికి, స్త్రీలను తన వశం చేసుకోవడానికి వాడుకున్నాడు. అప్పటికే దేవుడు 2 మార్లు సొలొమోనుతో మాట్లాడు, సొలొమోను నువ్వు వెళ్ళే మార్గము సరైంది కాదు అని మాట్లాడినప్పటికి కూడా సొలొమోను దేవుని మాట వినకుండా దేవుని మాటను పెడచెవిన పెట్టేశాడు. ఇలాగున్న బైబిల్లో భక్తులు చాలామంది దేవుడు తమకిచ్చిన ఆధిక్యతలు పోగొట్టేసుకున్నారు, వాటిని గుర్తించలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కొరింథీ సంఘం ద్వారా. వారు వినియోగించుకోవడం రాక సతమతమైపోయారు, వినియోగించుకోవడం రాక భక్తిహీనతలకు వెళ్ళిపోయారు, వినియోగించుకోవడం రాక కలహాలు ఆడుకునేవారుగా, పగలు పెట్టుకునేవారుగా, కక్షలు పెట్టుకునేవారుగా, జగడలు ఆడుకునేవారుగా, కోపద్రేకులుగా మారిపోయారు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు క్రమపరుస్తున్నారు సంఘాన్ని. అది ఇలా కాదు, ఇలా వినియోగించుకోండి. దేవుడు మనకు కూడా ఇచ్చాడు ధన్యతలు, అయితే మనకు అవి వినియోగించుకోవడం రాకపోతే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. దేవుడు మీకు ఏమి ఇచ్చాడో దాన్ని మీరు గుర్తించండి. ఒకవేళ మీరు గుర్తించి ఉంటే మంచిదే, ఇంకా గుర్తించలేదా గుర్తించండి. ఒకవేళ ఇంకా పొందుకోలేదా పొందుకోవడం కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ దాన్ని ఇంకా కలిగి ఉన్నారా, ఇప్పటికీ కలిగి ఉన్నారా, అయితే దాన్ని కాపాడుకోవడం కోసం ప్రార్థన చేసుకోండి. ప్రభా నీవిచ్చిన ధన్యత, నీవిచ్చిన ఈ ఆధిక్యత నన్ను కాపాడుకోవాలి నాయనా, నేను దాన్ని కోల్పోకూడదు తండ్రి, నిత్యము నేను దాన్ని కలిగి జీవించాలి ప్రభా అని దేవుని సన్నిధిలో నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? బైబిల్ ఆదికాండం చూడండి, 7వ అధ్యాయము. ఇప్పుడు చూద్దాం దేవుడిచ్చిన ధన్యతలు కాపాడుకున్న భక్తులు. 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. దేవుడు నోవాహుతో ఏమన్నాడు? నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో, పాపము పేటరేగిపోయినటువంటి ప్రజల మధ్యలో, దేవుని ఆజ్ఞలను ధిక్కరించి తమకిష్టమైన మార్గాలు నడుస్తున్నటువంటి ప్రజల మధ్యలో నోవాహు నీతిని కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? నీతిని కాపాడుకున్నాడు. కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈ రోజున నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలు కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. నీతిని కాపాడుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. ఆడు నీతిగా బతికాడండి, వీడు మంచిగా బతికాడండి, ఆడు వాక్యం గైకుంటున్నాడండి, వీడు వాక్య ప్రకారంగా నడుస్తున్నాడండి, వీడు చేశాడండి, అసలు మనం ప్రశ్నలు వేయకూడదు. కాపాడుకున్నవాడే ధన్యుడు. నువ్వు కాపాడుకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు కాపాడుకుంటేనే నీ కుటుంబ భవిష్యత్తు, నీ భావి తరాలు దేవుని సముఖములో కలకాలమైన దృష్టిలో చల్లగా ఉంటాయి. నేనెందుకు కాపాడుకోవాలి? ఒక ఆదాము కాపాడుకోలేకపోయాడు, దేవుడిచ్చిన ఆధిక్యత. సొలొమోను కాపాడుకోలేదు, దేవుడిచ్చిన ఆధిక్యత. సంసోను కాపాడుకోలేదు, దేవుడిచ్చిన ఆధిక్యత. సౌలు కాపాడుకోలేదు, దేవుడిచ్చిన ఆధిక్యత. చివరికి ఇస్కరియోతు యోధ దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకోలేదు. దేవునితో నడిచే కృప దేవుడిస్తే యోధకి, వీడంటాడు నీతో ఉంటాను బయట వెళ్తూ ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు కావాలా, డబ్బు కావాలి. ఎవరు? దేవునితో ఉండే ఆధిక్యత ఇస్తే నీకు ఎందుకు వచ్చింది పనికి మళ్ళీ ఆలోచన? నాకు డబ్బు కావాలి, నాకు నువ్వు కావాలి. ఇది ఎలా ఉంటుంది తెలుసా? 2 పడవల మీద కాలేసినట్టు ఉంటుంది. 2 పడవల మీద కాలేజ్ ఎలా ఉంటుంది? కొంతమంది వెరైటీగా స్టంట్లు చేస్తూ ఉంటారు. ఎలాగా? వెరైటీగా స్టంట్లు చేయకండి బాబా. మొన్న ఒక ఆమె అన్నదంట న్యూస్లో, రండి ఫోటో దిగుదాం బ్రిడ్జ్ గారు అన్నదంట. ఎక్కడో జరిగింది. ఫోటో దిగుదాం రండి అంటే పాపం ఈయన గారు భర్త గారు సంతోషపడిపోయి నా భార్య ఫోటో అందని చెప్పేసి స్మైహే అని అవుతున్నాడు. అలా వంగి ఒక్క తోపు తోసిందంటే ఎందులోకి? భార్య ఎవరో కాదు, భార్య ఒక్క తోపు తోసి చచ్చాడు అనుకుంది. పాపం ఆయన చావలా. దేవుడు బండలు ఎట్టాడు ముందు, బండలో అయ్యగారు కొట్టుకుంటే నీ సంగతి చెప్తానే, నాకు దొరికింది ఆశ్రయమైన బండ, నీ సంగతి చెప్తాను అని వచ్చాడు పైకి.
స్టంట్లు, కొంతమంది స్టంట్లు చేస్తూ ఉంటారు, రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటారు. ఆడెవడో తాగేసి ట్రైన్లో మొత్తం బయటికి వెళ్ళడం. ఏం వద్దిద్దామని నీకు ఆ స్టైల్ అది? ఓ బయటికి వెళ్ళాడు చల్లగా అన్నాడు, వచ్చింది కొట్టేసింది. ఏదేది స్తంభాలు ఉంటాయి. ఇప్పుడు ట్రైన్లో వెళ్ళినప్పుడు సైడు కరెంట్ స్తంభాలు ఉంటాయండి. అంత బాగా నేను ఎవడ సాగమనండి నిన్ను? ఒకసారి అలాగే ఎక్కడో ఒక అతను సెల్ఫీ అని చెప్పి ఇలా వంగి పడిపోయి చనిపోయాడు. బండ మీద పడి బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కడికో కింద లోయ ఉండే ట్రైన్లో నుంచి పడిపోయి చనిపోయాడు ఒక అబ్బాయి. రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పాను ఈ మాట నేను? చెప్పండి. చెప్పరేంటండి ఎందుకు చెప్పాను? దేనికోసం చెప్తే ఉపమానం చెప్పాను చెప్పండి. అది అది చూసారా? మరి ఇన్నేయడం కాదు, అలాగ పట్టేసుకోవాలి, వెనకాల వచ్చేయాలి, ఫాలో అయిపోవాలి. అర్థమైందా? కొంచెం వెరైటీగా స్టార్ట్ చేసి చాలామంది ఇలాగే ప్రాణాలు తీసుకుంటారు. నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. అయితే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, లేదా లోకంలోకి వెళ్ళిపోవాలి. రెండు కావాలంటే ప్రమాదంలో పడినట్టే. యూదా అలాగే దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు, ఆయనతో ఉండే ధన్యతనిస్తే కోల్పోయాడు. లోకం కావాలి, నాకు దేవుడు కావాలంటే కుదరదు. అయితే పూర్తిగా దేవుడు, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే జీవించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో నువ్వు దాన్ని గుర్తించి దాన్ని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. నోవాహు గురించి రాయబడిన మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా కనబడ్డావు. అంటే అంతకుముందు నీతిమంతులు ఎవరు లేరా? బ్రతికారు కొంతమంది నీతిమంతులుగా, కానీ కాపాడుకున్నది పట్టుకున్నది మాత్రం నోవాహు ఒకడే. నీతిని కాపాడుకుంది ఎవరు? నోవాహు. చాలామంది ఉన్నారు లిస్టు, కానీ చివరి వరకు ఓపిక కలిగి నీతిని కాపాడుకుంది నోవాహు ఒకడే. దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను కాపాడుకోవడం కష్టమైన దేవుని సహాయము నీకు తోడుంటుంది. దేవుని సహాయమును వేడుకో, దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? నీకు కలిగి ఉన్న ఆధిక్యత, నీకు కలిగి ఉన్న ధన్యత నువ్వు కాపాడుకో. త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో, బలాత్కారుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో, అప్పటికే లోకంలో కలిసిపోతున్నారు మనుషులు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే అప్పుడే పాపం స్టార్ట్ అయిపోయింది. భక్తి కలిగిన వారు భక్తి లేని వారితో సహవాసాలు ప్రారంభించేశారు, వారితో సంబంధాలు మొదలు పెట్టేశారు. వారి వలె నియమ నిబంధనలు ఆచరిస్తూ, వారి నియమాలు పాటిస్తూ, వారి పద్ధతులు పాటిస్తూ వారితో కలిసిపోతున్నారు. అలాంటి తరుణములో నోవాహు ఒక్కడే, ఎవడో లేడు కదా నేనెందుకు ఇలాగే ఉండాలని అనుకోలే. నోవాహు ఒక్కడే నీతిని పట్టుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీతి అయితే పట్టుకో గట్టిగా. నేనెందుకు నీతిగా బతకాలన్న ఆలోచన నీకు వస్తుందా? అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అది. మంచిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఈ ఆలోచన నీకు వస్తుందా? దేవుడు నీకు ఇచ్చిన ఒక అనుభవం, అది ఒక ప్రత్యేకత, అది కాపాడుకో. ఆలోచన అలా వస్తుంది కానీ మనం చేయలేములే అని అనుకోవద్దు. నీతిగా బ్రతకాలని నోవాహుకు ఉంది ఆలోచన, పట్టుకున్నాడు గట్టిగా. చాలామందికి వచ్చింది ఆ రోజున ఆలోచన, ఎవడ పట్టుకోలే. నోవాహు ఒకడే పట్టుకున్నాడు. నీతి కలిగి బ్రతకాలన్నటువంటి ఒక తీర్మానం నోవాహు ఒకడే చేసుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నీవే ఈ తరం వారిలో నీతిమంతునిగా నాకు కనబడ్డా, ఇంకెవడలేడు. ఇదిగో నేను రక్షించాలనుకుంటున్నా, నీ ఇంటి కోసం వాడు కట్టుకో. నీతిని పట్టుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. పట్టుకుంటే ఆశీర్వాదం, వదిలేస్తే ఆశీర్వాదం ఉండదు. చెప్పండి, త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో నోవాహు నీతిని
కాపాడుకున్నాడు. రెండవ మాట రోమా 4:19. మరియు అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక అవిశ్వాసము వలన సందేహింపక దేవుని మహిమపరిచి విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. నోవాహు నీతిని కాపాడుకున్నాడు. అబ్రహాము కార్యములు ఆలస్యమైనటువంటి తరుణములో ఆ కాలములో విశ్వాసమును కాపాడుకున్నాడు. నోవాహు త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో నీతిని కాపాడుకున్నాడు. ఈ రోజున మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవాలి, విశ్వాస జీవితమును కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, యథార్థ జీవితమును కాపాడుకోవాలి, నమ్మకత్వమును కాపాడుకోవాలి, పరిశుద్ధ జీవితాలు కాపాడుకోవాలి. నోవాహు నీతిని కాపాడుకున్నాడు. ఆ తరువాత అబ్రహాము విశ్వాసమును కాపాడుకున్నాడు. పోగొట్టుకోవడంలో ఏముందండి? పోగొట్టుకోవడంలో సింపులే కదా, పోగొట్టుకోవడంలో సులువే కదా. కాపాడుకోవడంలోనే ఓపిక ఉండాలి. ఆ కాలములో చాలా ఆలస్యమైపోయిన ఆ తరుణంలో పిల్లలు లేరు, అప్పటికే 90 సంవత్సరాలు దాటేసినాయి. అయితే అతడు విశ్వాసమును కోల్పోలే. ఏం కోల్పోలేదు? మనం కూడా దేవుడు మనకిచ్చిన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. కార్యములు ఆలస్యమైనటువంటి తరుణములో, కార్యములు జరగని కాలములో, కార్యములు జరగని దినాల్లో విశ్వాసమును కోల్పోకూడదు. ఇంకెప్పుడు ప్రభా, ఇంకెప్పుడు జరుగుతుంది ప్రభా, ఏ సంవత్సరం జరుగుతుంది ప్రభా, ఏ నాటికి చేస్తావు ప్రభా? ఏ నాటికైనా చేయుటకు సమర్థుడు దేవుడు. నువ్వు విశ్వసించు, విశ్వాసమును కోల్పోవద్దు. ఇంతకాలం విశ్వాసం నుంచి ఇప్పుడు విశ్వాసమును వదిలేస్తే ప్రయోజనం ఏముంది? ఇంతకాలం ప్రయాసపడి ఒక క్షణములో కార్యం ఆలస్యమైందని విశ్వాసమును వదిలేస్తే లాభమేముంది? ఆలస్యమైన ఆ తరుణములో, ఆ కాలములో విశ్వాసమును కోల్పోకుండా పట్టుకున్నాడు అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రిగా మారిపడి రోజున దేవునికి ఏమిచ్చాడు? నువ్వు దేవుని నుంచి ఏం పొందుకున్నావు? పొందుకున్నదాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుకుంటున్నావా? నీతిని నువ్వు కాపాడుకున్నావా? నీ విశ్వాస జీవితమును కాపాడుకుంటున్నావా? ప్రారంభంలో ఉన్న విశ్వాసం నేటికి ఉందా? ప్రారంభంలో ఉన్న ఆసక్తి నేటికి ఉందా? ప్రారంభంలో దేవుని పట్ల ఉన్న ప్రేమ నేటికి ఉందా? కాపాడుకోవాలి. వాటిని కాపాడుకుంటే మనకు ధన్యత. బైబిల్లో కాపాడుకున్న వాళ్ళందరూ కూడా దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందారు. విశ్వాసమును కాపాడుకున్నాడు అబ్రహాము. అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఆనాటి కాలంలో చాలామంది అబ్రహాము సంతానం అని అబ్రహాము పేరు చెప్పుకొని బ్రతికారు. నేటికి మనం అబ్రహాము సంతానం అని చెప్పుకొని బ్రతుకుతున్నాం. అర్థమవుతుందండి? త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో నోవాహు నీతిని కాపాడుకున్నాడు. కార్యములు ఆలస్యమైన కాలములో అబ్రహాము విశ్వాసమును కాపాడుకున్నాడు. మూడవ మాటను విజ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 39:9. నీవు అతని భార్య అయినందున కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుంటాను అని పొతేఫరు భార్యతో యోసేపు మాట్లాడాడు. నీవు నాతో పాపము చేయి అని ప్రతిదినము పొతేఫరు భార్య యోసేపును శోధిస్తున్నా, మాటల చేత
వశపరుచుకోవాలని వేధిస్తున్నా యోసేపు ఏం చేశాడు? ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు ఛాయలలో తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ కాపాడుకున్నాడు తన పరిశుద్ధ జీవితాన్ని? పాపపు ఛాయల మధ్యలో పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. అయ్యగారండి, పాపమే కనబడుతుందండి, పాపమే శోధన ఎదురవుతుందండి. ఎదురవుద్ది. ఆ శోధనలో, ఆ పాపంలో నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే తేలుతుంది నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నావా లేదనే విషయం. అవునా కదా? మనలో పరిశుద్ధత ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? పాపం ఎదురైనప్పుడు తెలుస్తుందండి. మనం పరిశుద్ధులమో కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం అబద్ధికులమా సత్యవంతులమా అనేది ఎప్పుడు తెలుస్తుంది? సీన్ వచ్చినప్పుడు, కరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం నిజం మాట్లాడతాం అబద్ధం మాట్లాడతాం అనేది. పాపం ఎదురైనప్పుడు తెలుస్తుంది నిజంగా మనం పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నామా, అపవిత్ర జీవితాన్ని కలిగి ఉన్నామా. పాపపు ఛాయలు అలుముకున్న ప్రాంతంలో ప్రతిదినము శోధించబడుతున్నాడు. ఎవరో? యోసేపు అండి. అక్కడ బైబిల్లో రాయబడింది ప్రతిదినము పొతీఫరు భార్య యోసేపుతో మాట్లాడుతూ ఉంది. హాయ్ యోసేఫ్, జోసెఫ్ పిలుస్తుంది. టిప్ టాప్గా రెడీ అయిపోయి ఈయన ముందు చెంగు నడుస్తూ ఉంది. శోధన. ఏంటది? శోధన. ఈ శోధనలో యోసేపు ఏం చేశాడు? తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. కాపాడుకో నీ పరిశుద్ధ జీవితాన్ని, కాపాడుకో నీతిని, కాపాడుకో విశ్వాసమును, కాపాడుకో. దేవుడు ఇంతవరకు పరిశుద్ధంగా జీవించే కృపనిచ్చాడా? ఏ పాపములో చేపెట్టకుండా, ఏ పాపము అంటకుండా జీవించగలిగిన కృపనిచ్చాడా? దాన్ని కాపాడుకో. ఎందుకనే పరిశుద్ధంగా జీవించాలని అసహనపడి పరిశుద్ధతను కోల్పోకు, దేవుని బహుమానాన్ని కోల్పోతావు. ఇంతకాలం నీతిగా బ్రతికాను, ఇంకెంతకాలం బ్రతకాలని చెప్పి నీతిని వదిలేకు, రక్షణ అనుభవాన్ని కోల్పోతావు. ఇంతకాలం దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఇక నా వల్ల కాదు విశ్వాసం ఉంచడం, వదిలేస్తానని అనుకోకు, కాపాడుకో. కోల్పోవడంలో వచ్చే లాభం ఏమి లేదు, కాపాడుకోవడంలోనే ఉంది గొప్ప ఆశీర్వాదం. వారు అలాంటి పరిస్థితుల్లో తమ నీతిని, తమ విశ్వాస జీవితమును, తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. అందుకే ఈ రోజున మనకు మాదిరిగా నిలబడ్డారు. దేవుని ఎదుట గొప్పవారిగా పేరొందారు. దేవుని నుంచి గొప్ప సాక్ష్యాలు వారు సంపాదించుకోగలిగారు. వారి జీవితాలే మనకి ఈ రోజున సందేశాలుగా మారిపోయినాయి. వారి జీవితాలు ఈ రోజున మనము కూడా సరిచేయబడ్డానికి ఆస్కారంగా మారిపోయినాయి. కనుక కాపాడుకోండి. 4వ మాటను నేను తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండం 12:3-4 సంఖ్యాకాండం 12:3 ఎలాగా? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు. యోసేపు కోపిష్ఠుల మధ్యలో, తిరుగుబాటు ప్రజల మధ్యలో, నిందించే ప్రజల మధ్యలో, తిరగబడే ప్రజల మధ్యలో సాత్వికాన్ని కాపాడుకున్నాడు. ఏం చేశాడండి? సాత్వికమును కాపాడుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల మధ్యలో సహనం కలిగి ఉండడం కష్టమైపోతుంది మనకి. అవునా కదా? అవునా కాదా? ఆడు తేడా చేశాడా? బడితే భజనే. కొట్టంలే, పిల్లల్ని కొట్టొద్దని నేనేం చెప్పట్లేదులే, కొట్టాలి కానీ అసహన పడిపోకూడదు. ఈ పిల్లలు గోలేట. చెప్పాను కదా ఒకసారి, మా ఇంటి పక్కనే ఉండేది ఆంటీ గారి ఇల్లు. ఆడు ఒక కొడుకు కూతురు, ఆడి పేరు హరి. పొద్దున్నే వినబడి మా కేకలో వాళ్ళ అమ్మగారి ఆడు కోసం, ఒరే హరిగా బాబో నీతో పడలేకపోతున్నాను రా బాబు, చావరా అని ఇలాగని ఆవిడ. ఏది సాత్వికమేది. మరి ఇలాంటి తరుణములో లక్షలాది మంది నడిపించాలంటే అసలు మోషే గారిని ఇలా కూర్చొనిస్తారా, నుంచొనిస్తారండి? ఇలా లక్షల మంది ప్రజలండి, ఒకరిద్దరు కాదు. ఇప్పుడు 100 మంది అంటే అనుకోవచ్చు.
దాదాపుగా సుమారుగా 30 లక్షల మంది ప్రజలు, అందులో 6,03,550 మంది కాలుబలం యుద్ధ వీరుల సంఖ్య. ఇంతమంది ప్రజల మధ్యలో మోషే సాత్వికాన్ని కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? ఎందుకు వచ్చింది మీద పాలన పండ తీసే ప్రభ, చంపే ప్రభ, వేసే ప్రభల్ని. మరి కాపాడుకోకపోతే అంతమందిని ఎలా నడిపించగలుగుతాడు? కాపాడుకున్నాడు కాబట్టి అంతమందిని నడిపించగలిగాడు. సాత్వికం కాపాడుకో. నిన్ను ఉద్రేకపరిచే పరిస్థితులు వస్తాయి, నీలో కోపాన్ని రేపే పరిస్థితులు వస్తాయి, నీలో రోషాన్ని రేపేటువంటి మాటలు వినబడతాయి, నీ చెవిన పడతా ఉంటాయి, దుఃఖాన్ని కలిగించే మాటలు చెవిన పడతా ఉంటాయి. మరి ఏం చేయాలి? సాత్వికం. సాత్వికం. బైబిల్ ఏం రాయబడింది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎవరు ధన్యులు? కోపిష్ఠులు ధన్యులు అని ఉందా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంతమంది ప్రజలు మోషే గారు ఇక నేను అనుకుంటున్నా ఆయన పడుకున్నా సరే ఆ స్వరాలు తిరుగుతాయేమో ఆయనకి. నిజమే. మొన్న ఒక చోట మేము అందరం కలిసి మాట్లాడుకుని అయిపోయింది. ఆ రాత్రి నాకు ఆ మాటలు తిరుగుతున్నాయి నిద్రలో. ఎక్కడ? నిజమండి. నేను ఫేస్ చేసిన అనుభవాన్ని నేను చెప్తున్నా. అంటే నేను ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని నిద్ర వచ్చింది, అప్పుడు పడుకుంటే ఇక ఆ స్వరాలు అవే శబ్దాలు అవి తిరుగుతున్నాయి. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మోషే గారికి ఎలా ఉంటుందండి? అసలు మోషే గారికి ఎలా ఉంటుంది? ఎంత టార్చరు మోషే గారికి. మోషే గారండి మావాడు చచ్చిపోయాడు, రండి బాబా కప్పెట్టాలండి. ఈలోపు ఎవడో ఒకడు ఇంకొకడు వచ్చి, మోషే ఏంటి అన్నమన్నా సందాలు గల వచ్చేద్దాన్న ఆహారం కొరలేదేంటి? నువ్వే కదా, నేను నమ్ముకొని వచ్చాను మేము ఇక్కడికి. ఈలోపు ఇంకొకడు వచ్చి, మోషే ఇంట్లో కొండలో నీళ్ళైపోయి ఇక్కడ అరణ్యంలో నీళ్ళు ఎవడ తెస్తాడు, నీళ్ళు మాకు ఇప్పుడు. అసలు మోషే ఎటు తిరగాల మోషే గారు? ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సాత్వికం ఉండాలండి? మోషే లాంటి సాత్వికం మీకుందా? అడుగుతున్నాను ఒక మాట. మోషే లాంటి సాత్వికం ఉందా? ఉండాలి. మన జీవితంలో సాత్వికమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? తొందరపడిపోకూడదు, ఆవేశపడిపోకూడదు, నిదానించాలి. ప్రతి విషయంలో సాత్వికను కాపాడుకో. కంగారు పడుకో. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు చేయాల్సిన కార్యం చేస్తాడు. సాత్వికం తొందరపాటు పని చేయదు. మనం బస్సులు ఎక్కుతాం, బస్సులో ఏం రాసి ఉంటుందండి? నిదానమే ప్రధానం. బస్సులో అదే ఉంటుంది, నిదానంగా ఉండాలి. ఇంత కోపోద్రేకుల మధ్యలో, కోపాన్ని రేపే ప్రజల మధ్యలో, ఆ పైన మోషే గారిని తిట్టేవాడు ఒకడు. ఏమంటే సేవకులు తిట్టేవాళ్ళు ఉండరా? బోలు మంది ఉంటారండి బాబు. ఆ పైన మోషే గారిని తిట్టరా? ఎందుకు తిట్టరా? ఈ నమ్ముకో, ఈ ముందు నేసేయాలరా, ముందు నేసేయాలండి. అరకులో అలాగే చిన్న గొడవ అయితే, మా ఇంటి ముందు, నేను అద్దుకున్న ఇంటి ముందు టిఫిన్ కొట్టి తీయించారు ఇంటిగలవాళ్ళు. వాళ్ళు తీస్తే ఇంట్లో ఉన్న పాత్ర తీయించాడని నా మీద గొడవకు వచ్చి, ముందు ఆ పాత్రను తీసిరండి బయటికి. నన్ను ఎందుకని దొరికి వేసేయాలి. అది ఆ ముందు బయటకు ఈడు అసలు కారకుడు, ఈ ఉంటుంది ఇక్కడ ముందు రెండు లాగండ బయటకు అన్నారు నన్ను ఎలా అంటే. మరి మోషే గారిని ఎన్ని మాటలు అన్నారండి? మోషే గారిని ఎంతమంది తిట్టారు అనుకుంటున్నారు? కానీ ఏం చేశాడు ఆయన? సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు, కంగారు పడలేదు. సాత్వికాన్ని కాపాడుకో. అంతేకాదు, మోషే నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. దేన్ని? నమ్మకత్వం. అసలు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని సేవ సంబంధమైన ఉపకరణములు తయారు చేస్తున్నప్పుడు విస్తారమైన బంగారం వచ్చింది మోషే గారి దగ్గరికి, విస్తారమైన వెండి వచ్చింది మోషే గారి దగ్గరికి, విస్తారమైనటువంటి సంపద వచ్చింది. ఇశ్రాయేలు పాళెములో ఉన్న ప్రజలందరూ కలిసి తమకున్న బంగారమును తీసుకొచ్చారు.
దేవుని సేవకు సమర్పించారు. అయ్యా ఇదిగోండి, దేవుడు మనల్ని ప్రేరేపించాడు, ఇదిగో సేవలో వాడండి, సేవ ఉపకరణాలకు వాడండి అని బంగారమునిస్తే, అప్పగింపబడిన ప్రతి బంగారపు దాన్ని ఏమంటారు, బంగారం ఎలా కొలుస్తారు? తులము. ప్రతి తులము విషయంలో చాలా, అంటే మన భాషలో మాట్లాడుకుందాం, మనకి పెద్ద పెద్ద లెక్కలు తెలియవు. ప్రతి గ్రాము లేదా ప్రతి తులం విషయంలో చాలా నమ్మకంగా పనిచేశాడు ఆయన. అందుకే దేవుడు మోషే అనేవాడు తెలుసా? మోషే అంటే ఏమనుకున్నా, నా ఇల్లు అంతట్లో నమ్మకమైనవాడు. ఏ ఇంట్లో? నా ఇల్లులో నమ్మకమైన వాడు. మీరు ఇచ్చిన అర్పణలు ఏది కూడా చిన్నది బెసకనివ్వడు, నమ్మకంగా వాడతాడు. తన స్వార్థానికి వాడుకోడు, తన ఇష్టాలకి వాడుకోడు. ఈరోజున ఎవరైనా విశ్వాసులు ఆ బంగారం ఏమైనా ఇస్తే, ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే, ఆ బంగారం తీసుకుని ఆడపిల్లలకు సౌలు అవి చేయించుకుంటున్నారు. అలా ఉన్నారు ఈ రోజున. దేవునికి ఏమైనా అర్పణలు ఇస్తామంటే ఈ రోజున ఎలా ఉన్నారంటే సేవకులు, వాళ్ళు కట్టేసుకుంటున్నారు. నేను ఒక ఊరు వెళ్ళానులే, ఊరు పేరు చెప్పను, మీరు మరీ తెలుగు కలిగిన వాళ్ళు. నేను చెప్తుండగానే చెప్పబోతుందో కూడా మీరు ఆలోచించేస్తారు. భవిష్యత్తు గురించి చెప్తాం, ఉన్నదాన్ని చెప్తాం అంటారు కదా, అలాగే మీరు ముందు ఆలోచించేస్తారు. ఒక ఊరు వెళ్ళా, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళానండి. ఆ ఇల్లు అబ్బా ఎలా కట్టారంటే సూపర్ ఎక్సలెంట్, చాలా అద్భుతంగా కట్టారు ఇల్లు. కానీ మందిరంలోకి వెళ్ళానండి, మందిరం రేకుల షెడ్. ఏంటది? మందిరం ఏంటండి అది? రేకుల షెడ్. అరే, దాని కొరకు వినియోగించిన ధనము మందిరానికి వినియోగించవచ్చు కదా, ముందు దేవుని పని కదా. మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లు అంటలో నమ్మకమైన వాడు. ఇచ్చింది ఇచ్చినట్టుగా వాడతాడు సేవలో. తాను తినడు, తన స్వార్థానికి వాడుకోడు, తన భోగాలకి వాడుకోడు. నమ్మకస్తుడు మోషే. దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకోగలుగుతున్నారా? భక్తి విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నారా? ప్రార్థనల విషయంలో, సమయం విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నారా? పరిశుద్ధత విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నారా? దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటున్నారా? ప్రతి విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. కాపాడుకోవాలి నమ్మకత్వాన్ని. సాత్వికమైన మనసు. మనము అంతటి ప్రజల మధ్యలో, మృగాల్లాగా పశువులాగా మీదడిపోయే ప్రజల మధ్యలో మోషే సాత్వికాన్ని కాపాడుకున్నాడు. వాళ్ళకి చిన్న ఆకలి అయితే చాలేక బేరమని వాళ్ళు. అర్థమవుతుందండి? ఒకరోజు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటండి మోషే గారు. బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నా. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవడే గుడారము దగ్గర వాడు కూర్చొని బాబా ఓ అని ఏడుస్తున్నారంట. బైబిల్లో రాయబడి ఉంది. బాబు నేనే. మోషే గారికి అర్థమవక, ఏంట్రా ఇంట్లో ఎవరైనా పిల్లలు చచ్చిపోయారా, ఎవరికైనా తేలు కుట్టిందా, ఎవరికైనా జర్రు కుట్టిందా, ఎడారిలో ఉంటున్నాం కదా, ఒకవేళ పాము ఏమైనా గరిసిందా, పాము కాటేసిందా అని ఇంట్లోకి వెళ్ళి బాబు ఏంటంటే, బాబో మోసే గారు ఏం మీ బాధ అండి? అన్నం కావాలండి. ఏం కావాలంటే వీళ్ళకి దేనికోసం ఏడుతున్నారు వీళ్ళు? అయ్యో, అలాంటి వాళ్ళండి వాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్యలో సాత్వికం కాపాడుకున్నాడు. మరి మోషే గారే కాపాడుకుంటే ఉన్న చిన్న ఇంట్లో ఉన్న 10 మంది మధ్యలో ఉన్న నలుగురిలో ఉన్న ఇద్దరిలో సాత్విక మనసు కాపాడుకోలేరా? కాపాడుకుంటే పొందుకుంటాం బహుమానం, కాపాడుకోకపోతే పోగొట్టేసుకోవడమేక. వాళ్ళు కాపాడుకున్నారు. మోషే సాత్వికమైన మనసు కలిగిన వాడు కాబట్టి అంతమంది ప్రజలను దేవుడు మోషేకి అప్పగించాడు. మోషే సాత్వికమైన మనసు కలిగిన వాడు కాబట్టి అంతమంది ప్రజల మీద దేవుడు మోషేను మాత్రమే నాయకునిగా చేశాడు, మరొకరు ఎవరిని చేయలా. మాటలు ఎందు ఆరితేరిన వారిని, జ్ఞానమందు అనుభవజ్ఞులను దేవుడు ఎన్నుకోలా, మోషేనే ఏర్పరచుకుని. ఎందుకని? సాత్వికమైన మనసు మోషేకే. త్రోవ తొలగిపోయిన ప్రజల మధ్యలో నోవహు నీతిని కాపాడుకున్నాడు. రెండో మాట చెప్పండి.
కార్యముల ఆలస్యమైన కాలములో అబ్రహాము విశ్వాసమును కాపాడుకున్నాడా? పాపపు ఛాయల మధ్యలో యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కోపోద్రేకులు, కలహకారులు, తిరుగుబాటు కలిగిన మనస్సులు మనుషుల మధ్యలో, ఇశ్రాయేలుల మధ్యలో మోషే నమ్మకత్వాన్ని, సాత్వికమును కాపాడుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. 1 సమూయేలు 2:26 వచనం. 1 సమూయేలు గ్రంథం 2:26 వచనం. ఆ మాట చూడండి. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును. అక్కడ ఇంకను అనే మాట మీరు గమనించాలి. అక్కడ ముందు చాలా విషయాలు రాయబడ్డాయి. ఏలీ కుమారులు చెడిపోయారని, వారు బహు దుర్మార్గులుగా ఉన్నారని, అక్కడికి వస్తున్న స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తున్నారని, వారు దేవుని ఆజ్ఞలు ధిక్కరిస్తున్నారని, యెహోవా బలి ద్రవ్యములను వారు ఇష్టానుసారంగా తింటున్నారని, వారికి వారు క్రొవ్వబెట్టుకుంటున్నారని, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని, యెహోవాను ఎరుగని వారుగా బ్రతుకుతున్నారని అక్కడ రాయబడి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయాల్లో ఇంకను సమూయేలు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎవరి మధ్యలో? భ్రష్టత్వములో జీవిస్తున్న మనుషుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు. ఆ వ్యభిచారుల మధ్యలో, భ్రష్టత్వము కలిగిన మనుషుల మధ్యలో, దుర్మార్గులైనటువంటి ఏలీ కుమారుల మధ్యలో సమూయేలు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఏం చేశాడండి? బైబిల్లో మీరు గమనించండి. ఊరకనే వాళ్ళు భక్తులు అయిపోలా, కాపాడుకున్నారు వాళ్ళందరూ. దయచేసి నేను చెప్తున్నా, దేవుడు మీకు ఇచ్చిన ధన్యతలు కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతలు కాపాడుకోండి, పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఏ ధన్యతనిచ్చాడు? కాపాడుకోదాన్ని. సమూయేలు అలాంటి ప్రాంతంలో ఎదిగాడు. తల్లిదండ్రుల సంరక్షణ. కొట్టేవాళ్ళు ఉన్నారా? బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారా? పాస్టర్ గారు కొడుకులే చెడిపోతే ఇంకక్కడ ఎవడ మాట వింటాడండి? పాస్టర్ గారు పిల్లలు పాపం చేస్తున్నారని పాస్టర్ గారికి తెలుసు, సమూయేలుకి తెలుసు. సమూయేలుని గద్దించే వాళ్ళు, హెచ్చరించే వాళ్ళు లేరు. తల్లిదండ్రులు ఉంటే కొంచెం ఏమైనా భయం చెప్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నా సరే దిక్కు లేదనుకోండి. ఇప్పుడు పిల్లలకి లోకు ఎవడరా అంటే మమ్మీ, డాడీ. బయట వాళ్ళ మాటలు మాత్రం భలేని ఆంటీ, అంకుల్, అన్నా, పిన్ని, అసిన్ని, అక్కన్నా. ఇంట్లోకి వచ్చారు కానీ ఊరికని మాడకండి. మీకు ఏం తెలుసు? ఇక ఎవరిని? తల్లిని. నువ్వు ఆగరా చెప్పావు కానీ ఎవరిని? తండ్రిని. అబ్బబ్బో చెప్పాలి, అంతవరకు ఆగిలే. ఒక నాన్న మీ వైజాగ్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని అంటున్నాడు, ఒరే మిమ్మల్ని పొడి చేస్తానరా అని లోపల నుంచి ఊగిపోతా ఉంటే, ఈ పిల్లలు బయట నుంచి అంటారు, ఆ ముగ్గురులో ఆఖరోడు అంటాడు, ముగ్గురు కొడుకులైనకి. వాళ్ళేమో మనుషులు ఎంత ఎత్తాలో ఇంట్లో నుంచి తలుపులు బాధేశ్వరా పొడి చేస్తానరా అంటే, అందులో వాళ్ళ ఆఖరు కొడుకు అంటాడు, ఆ పొడుగులో ఇంట్లో కిచెన్లో ఎలకలు నట్లు పొడుగు అంటున్నాడు. ఓహో పొడి చేస్తావా? సరేలే, అక్కడ ఎలకలు నట్లు పొడుగు అంటున్నాడు. ఏకతాళిగా అదవుతుందండి. ఇప్పుడు అలా ఉన్నారు. ఒరే ఎల్లకరా అని చెప్పామనుకో, నీకేం తెలియదురుకో. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు వేసే డైలాగులు ఏంటో తెలుసా? నీకేం తెలియదురుకో, నీకేమీ తెలీదు, ఊరుకో. పని నీకేం తెలుసా చెప్పని చెప్తారా? అది చెప్పరు. నీకేం తెలియదు, ఊరుకో, అంతే. అలా కాదురా, నీకేం తెలియదు కాగా. అవునా కాదా? కానీ సమూయేలు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాడా? తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ? తల్లిదండ్రుల భయం ఉందా? ఆనాటి కాలంలో వాక్యం ఉందా చేతిలో? ఈరోజు నువ్వు వాక్యం ఉన్నా, తల్లిదండ్రుల సంరక్షణ ఉన్నా, దేవుని సన్నిధి ఉన్నా, ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నా, బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నా, గద్దించే వాళ్ళు ఉన్నా, బంధువులు హెచ్చరిస్తున్నా, మాట వినని తత్వం ఈ రోజున
కానీ ఆనాటి కాలంలో సమూయేలు దుర్మార్గులు, దుష్టుల మధ్యలో భక్తి కలిగి జీవించాడు. ఏం కలిగి జీవించాడు? భక్తి కలిగి జీవించాడు. కాపాడుకో, నీవు నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. దుర్మార్గులను చూస్తున్నప్పుడు నీ భక్తిని నువ్వు పాడు చేసేసుకోకు. దుర్మార్గులను చూస్తున్నప్పుడు నీ నీతిని నువ్వు పాడు చేసుకోకు. దుర్మార్గులను చూస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోకు. భక్తిహీనులు చూస్తున్నప్పుడు సహనాన్ని కోల్పోకు. సాత్వికం కలిగి ఉండవు, ఓపిక కలిగి ఉండవు. దేవుడి కార్యం కొరకు ఎదురు చూడు. దేవుడి కార్యం చేస్తాడు. పట్టుకో, నీకు కలిగి ఉన్నదానిని. కలిగి ఉన్నదాన్ని ఏం చేయాలి? పట్టుకోవాలండి. పట్టుకుంటే దేవుడి కార్యం చేస్తాడు. వదిలేసుకుంటే ఏముండదు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యతలు పట్టుకుంటేనే కార్యం పొందుకుంటావు. వదిలేసుకుంటే ఏం పొందలేవు నువ్వు. అలాంటి పరిస్థితుల్లో సమూయేలు భక్తి కలిగి జీవించాడు. ఆ తర్వాత రండి, దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, బబులోను దేశములో దానియేలు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. ఎక్కడ పరిశుద్ధత? ఎక్కడ పరిశుద్ధత? మందిరంలోనే పరిశుద్ధత. బబులోను దేశంలో ఎక్కడ పరిశుద్ధత? ఇంట్లోనేనా పరిశుద్ధత? బబులోను దేశంలో ఎక్కడ పరిశుద్ధత కాపాడుకుంటున్నాడండి? బబులోను దేశములో దానియేలు తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాడు. బానిసలుగా చెరగొనిపోబడినటువంటి ఆ దేశంలో దానియేలు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అంతేకాదు మనకందరికీ తెలిసిన బాగా సుపరిచితమైన మాట చూడండి. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాలుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. దానియేలు తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవాన్ని మనం కాపాడుకోవాలి. మనము కలిగి ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన వరములను మనము కాపాడుకోవాలి. ఒకవేళ నీకు కాపాడుకోవడం రాకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకున్నట ఎలా శ్రద్ధ కలిగి కాపాడుకోవాలో నాకు తెలియచేయి నాయనా. నా ప్రార్థన జీవితాన్ని నేను కాపాడుకోవాలి. నేను దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించు ప్రభువా, నాకు తెలియచేయి నాయనా అని ప్రభువుని అడగాలి. నేను ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తూ వస్తున్నానంటే, ఇలాగున్న దేవుడిచ్చిన ధన్యతలు, ఆధిక్యతలు కాపాడుకోవడం రాకే చాలామంది ప్రమాదంలో పడిపోయారు. దానియేలు బబులోను దేశంలో తన పరిశుద్ధ జీవితమును, ప్రార్థనా జీవితమును ఒకవేళ కాపాడుకోకుండా ఉంటే ఒకవేళ బైబిల్లో దానియేలు పేరు వ్రాయబడేది కాదు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? అతడు తన పవిత్ర జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి దానియేలు పేరు బైబిల్లో రాయబడి ఉంది. బబులోను దేశములో అధికారిగా చేయబడ్డాడు. ఎక్కడా? ఇంట్లో స్టార్ కాదు దానియేలు, ఊర్లో స్టార్ కాదు దానియేలు. ఎక్కడ స్టారో? పొరుగురులో స్టారో. ఎక్కడ స్టారో? పేర్లు వచ్చేసినాయి కదా. ఏ స్టార్లు అయ్యే? ఈ స్టార్లు ఇప్పుడు ఎందుకు వచ్చిన స్టార్లు అయ్యి? ఎందుకు పనికిరాని స్టార్లు ఇవి? దానియేలు స్టారు. అర్థమవుతుందా? మా ఊరు వచ్చి అడగండి, మా ఇంటికి వచ్చి అడగండి, మా వీధి వచ్చి అడగండి. దానియేలు వీధి కాదు, ఇక్కడ కాదు, ఇంకో దేశంలో. ఎక్కడా? ఇంకో దేశంలో స్టారు. అంటే ఈ స్వదేశంలో స్టార్ కదా, స్వదేశంలో కూడా స్టారే. ఇప్పుడు స్వదేశంలో స్టార్ అయ్యాం, విదేశంలో స్టార్ అవ్వాలంటే
మరి అక్కడ కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. బబులోను దేశములో తన పవిత్ర జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్త కాపాడుకున్నాడు. కాపాడుకో నీ భక్తి జీవితము, నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధ జీవితము కాపాడుకోవాలి. చాలామంది ప్రార్థనా జీవితం కాపాడుకునే విషయంలో శ్రద్ధ చూపరండి. అది చేసుకుందాంలే ప్రార్థన ఏంటంట, ప్రార్థన చేసుకుందాంలే, ప్రార్థన సర్వస్ చేసుకుందాం ప్రార్థన. వాళ్ళు అలా అనుకున్నారా? కాపాడుకున్నారు. దేవుడు నీకు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు కాదు, ఆ ప్రార్థన జీవితం నువ్వు పట్టుకోవాలి గట్టిగా. మన వాళ్ళందరూ ఊపు ఏంటది? ఆ ఊపులో ఎరగొడేస్తా. తర్వాత మళ్ళీ అస్సలు కనబడరు. మనిషి ఏడ్రా అని చూస్తే ఎక్కడున్నాడు, అడ్రస్ ఉన్నాడు మళ్ళీ. అసలే అదొక ఊపు. అది అయ్యగారు రాత్రి అంటే ఎరగొట్టేశారండి. రాత్రి ఎరగొట్టేసా, మరి తర్వాత రాత్రి ఎరగొట్టేస్తా. ఏంటది? జనరేటర్ ఎరగొట్టేస్తా. అలా ఉంది ఇప్పుడు, అర్థమవుతుందా? కానీ బబులోను దేశంలో ఉండి దానియేలు తన పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాలు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాలు. 26 యోబు, సారీ 27. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా యథార్థత, నా నీతి, నా ప్రవర్తన జాగ్రత్త కాపాడుకుంటాను. మరణమగు వరకు యథార్థతను ఎంత మాత్రమును విడిచిపెట్టను, నా నీతిని విడువక నేను దానిని గట్టిగా. ఎవరన్నారు మాట? ఇంకను నువ్వు యథార్థతను విడువకు ఇందువా? ఎవరన్నారు? భార్య. ఇంకా విడిచిపెట్టవా? భక్తి వదలవా? ప్రార్థన వదలవా? నీతిని విడిచిపెట్టవా? యథార్థతను విడిచిపెట్టవా? నమ్మకత్వాన్ని విడిచిపెట్టవా? ఉపవాసాలు వదలవా? చేసి ఉపయోగం ఏముంది? ఏం సాధించావు? ఏం ఉద్ధరించావు? వదిలే. భక్తి వదిలే, యథార్థత వదిలే, నీతి వదిలే, ప్రార్థన వదిలే, వాక్యం వదిలే, దేవుని సన్నిధిని వదిలే, మందిరమే మానే అంటాడు సైతానుగాడు. ఆమె అలాగే అందే, చచ్చిపో. ఎవరండి? డియర్ లవ్లీ వైఫ్. బయట ఎవడో చచ్చిపో అన్నాడంటే పట్టుకుని నీ మాట నువ్వు చావరా అంటాం మనం. అదే భార్య అంటే ఇకేమైనా ఉందా? కట్టుకున్న భార్య ఏమైనా అందనుకో, మనం ఎవరేమన్నా ఫీల్ అవ్వం. కానీ భార్య ఏమైనా అందనుకో ఇంక అయిపోయింది. ఇంకా బతకడం వేస్ట్, నేను ఇంకా బతకడం వేస్ట్ అయిపోయి అంటే అంత అలాగే ఉంటుంది పరిస్థితి. కానీ భార్య యథార్థతను విడిచిపెట్టే దేవుని దూషించి చచ్చిపో అని చెప్తే యోబు అంటాడు, నేను ఎంత మాత్రం యథార్థతను విడిచిపెట్టను, మరణమయ్యే వరకు నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటా. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నా ప్రవర్తన పట్టుకుంటా, నా నీతిని పట్టుకుంటా, నా యథార్థతను పట్టుకుంటా, నేను దాన్ని విడిచిపెట్టను. విడిచిపెట్టచ్చు. ఎందుకు? నేను దేవుని నమ్ముకుని నాకు ఏం ఒరిగింది? దేవుని నమ్ముకుని సాధించింది ఏముంది? ఉన్నదంతా పోగొట్టుకున్నా, 10 మంది పిల్లల్ని కోల్పోయా, ఇంకెందుకు భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు అని వదిలేయాలి. కానీ వదలంటున్నాడు యోబు. వాళ్ళు వదలలేదు కాబట్టి ఈ రోజున వాక్యంలో వాళ్ళ కొరకు వ్రాయబడ్డాయి. వదిలేస్తే వ్రాయబడవు. అందుకే నేను తెలియజేస్తున్నాను, దేవుడు మీకు ఏ ఆధిక్యతనిచ్చాడు వాటిని గుర్తించండి, వాటిని కాపాడుకోండి. దేవుడు నీకు ప్రార్థన వరం ఇచ్చాడు తెలుసా? నీకు
కన్నీటి ప్రార్థన అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు తెలుసా నీకు? స్వస్థపరచు వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు తెలుసా నీకు? వివేచించగలిగిన వరం దేవుడు ఇచ్చాడు తెలుసా నీకు? జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు నీకు తెలుసా? కుటుంబాన్ని చక్కగా చక్కబెట్టుకునేటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు తెలుసా నీకు? ప్రతిదాన్ని యోచించగలిగిన మనసునిచ్చాడు దేవుడు తెలుసా నీకు? ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. వాటిని మనం గుర్తించి మనం కాపాడుకోవాలి. వారు వాటిని కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజున మనకి మాదిరిగా ఉన్నారు. వారు తమ జీవితాల్లో కార్యాలు చూశారు. ఇక బైబిల్లో చాలామంది ఉన్నారు. మొద్దుకై నమస్కారం పెట్టడం ఎంత సింపులే. నమస్కారం పెట్టడం ఎంత ఇలా అనేది సరిపోతుంది. కానీ ఏమన్నాడు? పెట్టను, నేను పెట్టను. అవునా? ఒక తారా చూడ ఏముందని సింపులే కదా. తారా చూ అన్నప్పుడు ఏముందో నిప్పెడు సుజిమా వదలదా, ఏముంది సింపులే. అవునా? ఆ మందు బాటలు అని అడిగితే పట్టుకెళ్ళి ఇవ్వడం సింపులే. ఒరే ఒక సిగరెట్ తెచ్చిపెట్టరా. నేను చెప్తున్నా దేవుని పిల్లలని మీకు, మనకి దేవుని కృపను బట్టి వాటి నుంచి దేవుడు మనకి ఎప్పుడో విడుదల ఇచ్చాడు. అవి వాటి జోలికి మనం ఎలాగ పోము. నేను ఒక మాట చెప్తున్నా, ఎవడైనా మందు బాటిల్తే, సిగరెట్ తే, పేక ముక్క అట్టురా, కైనీ ప్యాకెట్ అట్టురా అని అడిగారు అనుకో, ప్లీజ్ మేము తేమండి, మేము దేవుని పిల్లలం, క్రైస్తవులం అని చెప్పేసేయండి. అర్థమవుతుందా? మన క్రైస్తవులు ఎంత మంచి వాళ్ళు అంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే మనీ చెప్పాడు, మందు బాటలు ఉందంట. ఈవిడ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మా ఆయన గారు మందు మానేసాడంటే, ఇంకా మందు మానేశాడు, ఇంకా తాగనంటే తీర్మానం చేసుకుంటే మానేసాడండి. చాలా రోజులు అయిపోయిందండి మానేసి, 4 రోజుల పాటు అయిపోయిందండి మందు మానేసి. మరి మందు బాటలు ఎందుకు ఉందంటే, అంటే వాళ్ళ బావగారు తాగితే ఇద్దామని. ఎందుకు ఉంచారంట అది? వాళ్ళ బావ తాగుతాడంట. వాళ్ళ బావ కోసం మందు. నువ్వు మందు తాగో, మందు పోయించినా నువ్వు తాగినట్టే. నువ్వు మందు తాగో, పట్టుకెళ్ళిచ్చినా నువ్వు తప్పు చేసినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు తెలియక ఇప్పుడు తెలియక కొన్నిసార్లు మందున్న ఆటో ఎక్కుతాము. మందు ఆడ అట్టుకెళ్తున్నాడు, ఆ ఆటో మనం ఎక్కాము. అయ్యి బాబా మందున ఆటోలో వచ్చేసింది, అది మనకు తెలీదు, ఎవరో తెచ్చుకున్నాడు. దానికి అది కాదు, వ్యక్తిగతంగా మనం అలాంటి పరిస్థితులు వెళ్లకుండా చూసుకోవాలి, ముట్టుకోకుండా చూసుకోవాలి. అర్థమైందండి? చెప్పేయాలి, నేను తేను. నేను చిన్నప్పుడే, ఎందుకో దేవుడు చిన్నప్పటి నుంచే నాకు ఆ కృపనిచ్చారు. చిన్నప్పటి నుంచే నేను షాప్కి వెళ్తే ఎవడో ఒకడు బండి మీద ఉండడం, కొట్లో సాగుని, రే సిగరెట్ ఎవరా, కుర్రాడా, నన్ను కుర్రాడెవరో, నేనే కుర్రాడిని. కుర్రాడా అందుకో నేను అనివ్వండి. చిన్నప్పటి నుంచి మనకు పొగరెక్కువ కదా, దిగొచ్చి తీసుకొనివ్వండి, అంతే, ఒకటే మాట, అంతే, వచ్చి తీసుకో నువ్వు అనివ్వండి. ఇక్కడికి అర్థమైపోయేది. ఇప్పుడు ముట్టుకునేవాడు, చిన్నప్పటి నుంచే ముట్టుకునేవాడు కదా, అసలు అందించేవాడు కదా. ఎక్కడి నుంచి ఏముంది, కొట్లో సావుకారు దగ్గర సిగరెట్టు, బండి మీద ఉన్నవాడికి ఇలా తీసి అలా ఇవ్వడమే. కానీ చేయలే. ఎందుకని మొద్దుకాయలాంటి రోషం. ఏ రోషం అది? మొద్దుకాయలాంటి రోషం. ఏముంది, ఇలాగ అండమే, నమస్కారం. కానీ ఏమన్నాడు? నేను యూదుడను, నేను అట్టిది చేయజాలను, ప్లీజ్. నేను ఒక్క నమస్కారం పెట్టినందుకు ఎంత ప్రమాదం వచ్చిందండి? 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ చంపబడాలన్న చట్టం వచ్చేసింది. జస్ట్ ఒక్క కారణమే, నమస్కారం చేయకపోతే ఈ యూదులందరినీ కూడా సంహరిస్తానని చెప్పి హామాను రాజు చేత ఒక చట్టాన్ని పుట్టించాడు. ఇలాంటి చట్టము పుట్టిందని షూషాను కోటలో దాని యొక్క ప్రతులు అనేక దేశాలకు రాజశ్వముల చేత పంపబడుతున్నాయని మొర్దెకై తెలిసి కూడా నమస్కారం చేయలా. సంహరింపబడతామని తెలిసి కూడా ఆ ప్రాంతంలో నమస్కారం చేయకుండా బ్రతికాడు మొర్దెకై. ఉందా ఆ పట్టుదల? ఉందా అట్లా కాపాడుకునే స్థితి ఉందా? కాపాడుకోవడం కష్టమే, కానీ నేను చెప్తున్నా, కష్టమైన ప్రభు మీకు సహాయం చేస్తాడు.
కాపాడుకోవడం కష్టమే, కానీ ప్రభు సహాయం చేస్తారు. నేను సేవకు వచ్చిన కొత్తలో తీర్మానం చేసుకుని ఎవరిని ఒక్క రూపాయి అడగకూడదని 2017లో. కానీ ఎవరిని ఏం అడగకుండా బ్రతకడం కష్టమే, అవునా కదా? మొన్నే తాడేపల్లిగూడెం ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, బాబోయ్ మీ సేవలు కానీ బాబోయ్ ఎలా చేస్తున్నారో ఏంటో, అసలు వింటేనే మిమ్మల్ని చూస్తూ ఉంటేనే భయం వేస్తున్నారు మాకు అని అంటున్నాడు మా అన్నయ్య. ఎందుకని? సహాయం లేని ప్రాంతాల్లో. అరికెళ్ళాం, ఎవడున్నాడు సహాయం? వైజాగ్ వెళ్ళాం, ఎవడున్నాడు సహాయం? ఎవరన్నా ఉన్నారా? ఈ రోజున దేవుడు ఇక్కడ చిన్న పరిచయం ఇచ్చాడు, కానీ 2 చోట్ల ఏమైనా ఉన్నాయా? నాకు తెలుసు దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు. అడవుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు సహాయం అడుగుతారో? నువ్వు నన్ను అడుగుతావా? మమ్మీ డాడీ ఫోన్ చేస్తావా? మమ్మీ డాడీ నాకు డబ్బులు లేవు, ఎప్పుడు చేయలే. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, కాపాడుకోవడం కష్టమే, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడం కష్టమే. యోసేపు ఎంత శోధన ఎదుర్కొన్నాడో. ప్రతిరోజు ఆమె గారు రెడీ అయిపోయి టిప్ టాప్ అని ముందు తిరుగుతూ ఉంటే ఏ కుర్రోడు శోధించబడకుండా ఉంటాడండి? కానీ తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. అమ్మా నాన్న లేరుగా చేసేద్దాంలే పాపం, పెద్దలు ఎవరు లేరుగా చేసేద్దాంలే పాపం, ఇంటి యజమానుడు చూడట్లేగా చేసేద్దాంలే పాపం అని అనుకున్నాడా? సమస్యలే. నేను చచ్చిపోతాను కానీ నా పరిశుద్ధతను మాత్రం వదలను. మీరు అంత గట్టిగా పట్టుకోవాలి. చావునైనా చేస్తాను కానీ నీతిని విడిచిపెట్టను, చావునైనా చేస్తాను కానీ యథార్థతను విడిచిపెట్టను, అంత కోల్పోయినా పర్వాలేదు కానీ భక్తిని విడిచిపెట్టను, ఏమీ నాకు లాభం లేకపోయినా పర్వాలేదు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టను. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తావా? అంత కోల్పోయినప్పుడు ప్రార్థన చేయవా? ఓన్లీ శ్రమలోనే ప్రార్థన చేస్తావా? సుఖంలో ప్రార్థన చేయవా? కాపాడుకో. దేవుడు నీకు ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు, కాపాడుకో. దేవుడు నీకు మంచి విశ్వాసాన్ని ఇచ్చాడు, కాపాడుకో. విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు పొందలేదు నువ్వు, దేవుని నుంచి ఎన్ని కార్యాలు చూడలేదు. దేవుని విశ్వాసం ఉంచి ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని ధన్యతలు, ఎన్ని మేలులు పొందుకోలేదు నువ్వు. దేవుడు దర్శన అనుభవాన్ని నీకు ఇచ్చాడు కదా, కళలు చూసే అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఎన్ని దర్శనాలు చూడలేదు, ఎన్ని కళలు నువ్వు చూడలేదు, ఎన్ని కళలు ఎన్ని దర్శనాలు దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితంలో నెరవేరలేదు. అవన్నీ ఏం చేసి వదిలేసావా? దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు పక్కన పెట్టేసావా? పట్టుకోవట్ని గట్టిగా. ఒకవేళ వదిలేసావేమో పట్టుకో. పట్టుకున్న వారందరూ ఆశీర్వదించబడ్డారు, పట్టుకున్న వారందరూ దేవుని చేత మహిమపరచబడ్డారు, పట్టుకున్న వారందరూ ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగారు. వదిలేసిన వాళ్ళు ఈ ఉన్నాడే ఎవడీడు, 2 పడవల మీద కాలేసి యోధ, నాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నాడు. ఇటు వదిలేసి ఏముంటుంది? ఏముండదు. వదిలేసిన కాస్త బాగానే ఉంటుంది, కానీ తర్వాత వచ్చే ఫలితం దుఃఖకరంగా ఉంటుంది. పట్టుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు దాని ద్వారా ఇచ్చే ఫలితం మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక దేవుడు ఈరోజు మనతో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో దావీదు బైబిల్లో రాయబడింది, అతడు పోయిన చోట్ల నెల సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడని రాయబడి ఉంది. ఎక్కడికి వెళ్ళి ఎలా పని చేసిన వచ్చేవాడు? ఫస్ట్ తన స్థానం ఏంటో తెలుసా? దావీదు స్థానం గొర్రెలను కాసుకునేవాడు. తన గొర్రెలను ఎలా కాసుకునేవాడు? చెప్పాలి ఎలా కాసుకునేవాడు? మరి ఏం చేసేవాడు? నువ్వు రావే, నీ సంగతి, నీ పీక నీ దవళ్ళ చేల్చకపోతే చూద్దుగంత. గొర్రె పిల్లను నోటితో ఖర్చుకొని పట్టుకుని వెళ్తా ఉంటే నాకు ఇది చాలాసార్లు చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కుక్క నోట్లో ఉన్న ముక్కను లాగలేం మనం. అసలు కుక్క ముక్క తింటున్నప్పుడు పట్టుకోలేం కదా మనం దాన్ని. మరొక గొర్రెను సింహము ఖర్చుకొని తీసుకెళ్ళిపోతా ఉంటే దాని దవళ్ళు చీల్చి, దాన్ని దవల నోట్లో ఉన్నటువంటి గొర్రెకు ఏ హాని కలగకుండా ఎలాగా
ఒక చుక్క బ్లడ్, డ్రాప్ బ్లడ్ కూడా పడకుండా కాపాడుకున్నాడు. పట్టుకుంది, తీసుకెళ్ళిపోతుంది, పరిగెట్టాడు. అంటే మంద కాసుకునే విషయంలో శ్రద్ధ, అంటే తను చేసే పనిని జాగ్రత్త కాపాడుకుంటాడు. ఆ తర్వాత దావీదు గొర్రెలు మేపేవాడు కాస్త సౌలు ఆయుధములు మోయువాడిగా జాయిన్ అయ్యాడు. సౌలు దగ్గర సౌలుకు దురాత్మ పట్టినప్పుడు సితారా వాయించేవాడిగా జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. అందుకే బైబిల్లో ఒకే ఒక్క మాటలో రాయబడింది, ఎక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడు. కాపాడుకోవడం పోగొట్టుకోవడం మన చేతిలోనే ఉంది. కాపాడుకుంటే నీకు దీవెన, కాపాడుకుంటే నీకు ఆశీర్వాదం, కాపాడుకుంటే గొప్ప కార్యాలు చూస్తావు, కాపాడుకుంటే దీవెనను పొందుకుంటావు, కాపాడుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, కాపాడుకుంటే నీ పిల్లల తరాల భవిష్యత్తులు బాగుంటాయి. చాలామంది పనికిరాని మాట ఒకటి మాట్లాడతారు, నేను ఎలాగో అయిపోయాను కానీ మీరు బాగా ఉండండి. ఏంటంట, తాగి 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 ఈయన గారు చివర్లు అంటాడు మంచం మీద, నేనేదో తాగి తాగి పోతున్నానులేరా, మీరు జాగ్రత్తగా ఉండండిరా. తాగి తాగి ఏమవుతున్నాడంట, కాస్త ఉన్న ఒక రోజైనా కాపాడుకోవచ్చు కదా. ఆ సిలువలో దొంగలాగా, ఆ సిలువలో ఒక దొంగ ఏం చేశాడండి, ఏయ్ ఊరుగా నోర్మా, అతనిలో ఏ లోపం లేదు. మనమైతే ఈ ఈ శ్రమను, ఈ కష్టాన్ని అనుభవించడానికి తగుదు, మనకి ఇది న్యాయమే. ఆయన ఏం తప్పు చేశాడు, సిలువేశారు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఇటువైపు ఉన్నటువంటి దొంగ అటువైపు ఉన్న దొంగతో మాట్లాడుతున్నాడు. అంటాడు, యేసు నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, అంతేగాని నా జీవితం ఏదో అయిపోయిందిలే అన్నాడా? చివరిలో నాయన ఏమన్నాడు, అయ్యా ఏదో బతికాం, చేసిన తప్పుకి శిక్ష పడ్డాం, నువ్వైతే శిక్షలా ఏ తప్పు చేయకుండా శిక్షను అనుభవించావు, మేమైతే తప్పు చేసి శిక్షణ అనుభవిస్తున్నాం, ఇది మాకు తగునయ్యా, ఈసారైనా నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా అంటే చివరిలో నన్ను దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది అంటారు, మా బతుకులేవి అయిపోయినాయిలే, మీరు బాగా ఉండండి. ఏంటి బతుకు అయిపోయింది, నీ బతుకు అయిపోతుందా, నీ బతుకు అయిపోద్దా, వెనకాల చీడపురలే తినేది అది, అవునా కాదండి? ఇప్పుడు మందు తాగి 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 చస్తారు చాలామంది. చచ్చిపోయే ముందు ఏదో తాగేసి గుండిపోయి నేను ఏదో పోతున్నానులే, మీరు బాగా ఉండండి అనే బదులు ఇంకా బతికిన 2 రోజులు తాకుండా బతకచ్చు కదండి. వీళ్ళేమంటారు, మీరు బాగా ఉండండిలే అని చెప్తారు. అలా బాగా ఉంటారా? ఒకరోజు సండే స్కూల్ పిల్ల, మా ఊరిలో సండే స్కూల్ పిల్ల హ్యారీ అంత ఉండేది, హ్యారీ అంత ఒకసారి నా దగ్గరకు వచ్చి అన్నది, అన్నయ్య మందు తాగితే మత్తు వస్తుందంట కదా అన్నయ్య, నిజమేనా అన్నది. నాకేమో ఎప్పుడైనా తాగితేనే కదా మనం తెలిసేది, మనం ఎప్పుడు తాగలేదు. నేనేమో వస్తుందంట కదమ్మా, చెప్తున్నారు కదమ్మా, మందు తాగితే వస్తుందంట, మత్తు ఎందుకు రాదు, చాలా మంది తాగి తోలుతారు కదా అంటే, ఆ పిల్ల అంటది, రాదనియా మత్తు రాదు అంటుంది. నేనేమో ఏటో ఎంత ధైర్యంగా చెప్తున్నాను, రాదా అంటుందంటే ఏంటి అర్థం, వేసింది ఇప్పుడు. ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు, ఎంత పిల్ల అండి, నాకు తెలిసి అప్పుడు ఆ పాపకి 7 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను, అంతే, 7, 6 అంతే వయసు, 8 లోపే. అంటది రాదని మొత్తం, వస్తుందమ్మా ఎందుకు రాదనియా, రాదు మొత్తం అంటుంది. నేను చాలాసేపు అలా కాదమ్మా మత్తు వస్తా చూస్తున్నాగా చాలా మంది తూలుకుంటూ వెళ్తారని, రాదనే మత్తు రాదని అంటుంది. నేను మత్తు రాదు నీకెళ్ళి తెలుసా అన్నాను. మా నాన్న మొన్న తాగేసి కొంచెం డబ్బా పక్కన పెట్టాడని, ఆ మొత్తం వచ్చిన వాళ్ళు అందరూ ఇలా తోలుతారు కదా, నేను కూడా కొంచెం తాగు చూద్దాం తోలుతాను లేదా తాగానని, నాకేం అవ్వలేదని అంటుంది. అదవుతుందండి. ఇప్పుడు దుర్వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు ఓన్లీ పురుషులే ఉన్నారనుకుంటున్నారా? స్త్రీలు కూడా ఉన్నారు. కొంచెం మన స్టేట్ దాటి వెళ్తే, స్టేట్ వరకు అవసరంలే, కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్తే అఫీషియల్గా తాగుతారు. మేము ఏజెన్సీలో ఉండొచ్చాం కదా,
నేను ఇద్దరు భార్య భర్తలు చూసాను, ఇద్దరు ఫుల్లుగా తాగేసి జబ్బా జబ్బా గుర్తుకుంటూ వెళ్తున్నారు అలాగా. ఎవరెల్లో ఎవరెల్లో భార్య భర్తలండి, భార్య భర్తలు ఇద్దరు తాగేశారు. ఇద్దరు తాగేసి మరి పొద్దున్న వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉంటాయి, పాడైపోవా? అందుకే నేను చెప్తున్నా, పరిశుద్ధతను కాపాడుకోండి, భక్తి జీవితాన్ని కాపాడుకోండి. దేవుడు నీకు ప్రార్థన అనుభవం ఇచ్చాడా, కాపాడుకో. ఇంతవరకు పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడా? ఏ స్త్రీని ఏ పురుషుణ్ణి చేరకుండగా, ఏ పాపములో నీవు చొరబడకుండగా కాపాడుకునే కృపను దేవుడిచ్చాడా? స్థిరముగా కడవరకు కాపాడుకో. దేవుడు నీకు విశ్వాసమునిచ్చాడా? కాపాడుకో. నీతిగా బ్రతికే ఆలోచన ఇచ్చాడా, స్థితి ఇచ్చాడా? కాపాడుకో. ఇంతవరకు యథార్థంగా బ్రతికేవా? ఇక మీదట కూడా కాపాడుకో. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడే ఒకే ఒక మాట, ఆత్మ సంబంధమైన నీవు కలిగి ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కాపాడుకో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అదే, కాపాడుకో, పోగొట్టుకోవద్దు. ఆదాము పోగొట్టేసుకున్నాడు, సంసోను పోగొట్టుకున్నాడు, సౌలు పోగొట్టుకున్నాడు. బైబిల్లో దేవుడిచ్చిన ఆధిక్యతలు చాలా మంది పోగొట్టేసుకున్నారు, కానీ కాపాడుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయో దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. కాపాడుకున్నాడు నీతిని, తన కుటుంబం రక్షించబడింది. కాపాడుకున్నాడు భక్తిని, ఎవరో సమయాలు. కాబట్టి దాను మొదలుకున్న బేర్షెబ వరకు రాజ్య ప్రవక్తగా స్థిరపరచబడి కృపను పొందుకున్నాడు. తన పరిశుద్ధ జీవితాన్ని బబులోను దేశంలో, ప్రార్థనా జీవితాన్ని బబులోను దేశంలో కాపాడుకున్నాడు దానియేలు. బబులోను దేశంలో అధికారిగా మారిపోయాడు. తన చేసే పని చిన్న పని అయినా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు దావీదు. దాను మొదలుకొని బేర్షెబ వరకు రాజ్య పరిపాలన చేసే రాజుగా మార్చబడ్డాడు. భయంకరమైన శోధన కాలములో, శ్రమల్లో, వేదనలో, నిందల్లో, అవమానాల్లో, స్నేహితులే తప్పుపట్టిన సందర్భంలో యథార్థతను, నీతిని భార్య నిందించేసినా సరే తన ప్రవర్తనను కాపాడుకున్నాడు యోబు. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాపాడుకున్న వాళ్ళందరూ పొందుకున్నారా, కోల్పోయారా? కాపాడుకున్న వాళ్ళందరూ దేవుని నుంచి ధన్యతను పొందుకున్న వాళ్ళే. ఇశ్రాయేలీల మధ్యలో తన నమ్మకత్వాన్ని, తన సాత్వికమైన మనసును కాపాడుకున్నాడు మోషే. దేవుని మహిమను చూశాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. ఒక ఉన్నతమైనటువంటి నాయకునిగా ఇశ్రాయేల్ మధ్యలో నేటికి అతని వంటి ప్రవక్త ఎవరు లేరని బైబిల్ రాయబడి ఉంది. అంత అద్భుతమైనటువంటి పరిపాలన మోషే ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. కారణం, కాపాడుకున్నాడు. ఏం చేశాడండి? కాపాడుకున్నాడు. షూషాను కోటలో మొర్దెకై తన నియమాన్ని కాపాడుకున్నాడు, ధర్మశాస్త్ర నియమాన్ని కాపాడుకున్నాడు. ధర్మశాస్త్ర నియమం ఏంటి? నీవు ఏ మనిషి కానీ ఏ ప్రతిభకు కానీ నమస్కారమో చేయకూడదు. ధర్మశాస్త్ర నియమాన్ని కాపాడుకున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఎవడైతే చట్టాన్ని వ్యతిరేకంగా పుట్టించాడో వాడి ఇల్లు మొత్తం కూడా రాజు ఇతని పేరును రాసేసాడు. ఎవరి పేరున? మొద్దుగా పేరును రాసేసాడు. మొద్దుగా వెళ్ళి ఆ ఇల్లు తీసుకో, ఆ ఇంటికి అధిపతి నువ్వే. అంతేకాదు తన రాజ్యంలో హెచ్చించేశాడు పీఠాన్ని. మొద్దుగా పీఠాన్ని ఏం చేశాడు? రాజు హెచ్చించాడు. బైబిల్లో కాపాడుకున్న వాళ్ళందరూ దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళేనండి. కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి ఎవరు దేవుడిచ్చిన ధన్యతలు పోగొట్టుకోవద్దు. మీ ధన్యతలు మీరు గుర్తించండి. కొరింథీ సంఘానికి దేవుడు ధన్యతలు ఇచ్చాడు, అయితే వారు వాటిని వినియోగించుకోవడం రాక వాటిని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఒకవేళ దేవుడు మీకు ఇచ్చిన ధన్యతలు మీరు కాపాడుకోకుండా ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటున్నారేమో, ఇప్పుడైనా వినియోగపరచుకోవడానికి సిద్ధపడండి. ప్రభా, వాటిని వినియోగించుకోవడం రావట్లేదయ్యా. ప్రార్థనాత్మనిచ్చావు, కన్నీటి ప్రార్థన అనుభవం ఇచ్చావు, కానీ దాన్ని కాపాడుకోవడం రావట్లేదు ప్రభా. పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చావు, కానీ దాన్ని కాపాడుకోవడం చేత కావట్లేదయ్యా. నీతిగా బ్రతికే మనసునిచ్చావు, కానీ అయ్యా కాపాడుకోలేకపోతున్నాను. విశ్వాసమునిచ్చావు, కాపాడుకోలేకపోతున్నానయ్యా. వాటిని కాపాడుకునే కృపనివి, వాటిని జాగ్రత్తగా కొనసాగించుకోగలిగిన కృపనివయ్యా, వాటిని జాగ్రత్తగా వినియోగించగలిగిన కృపనివయ్యా. ఆత్మ సంబంధమైన ధన్యతలు వినియోగించుకునే కృప కూడా మనకి రావాలి. వినియోగించుకునే కృప రాలేదనుకో, ఒక సేవకునికి దేవుడు ఒక వరం ఇచ్చారు. ఏంటో తెలుసా? ప్రత్యక్షంగా నేను తెలిసిన అనుభవాన్ని చెప్తాను, ముగించేస్తాను. ఇంకా విశదపరి చెప్పాలని ఉన్నాయి, కానీ ఉపమానాలు ఇక టైం లేదు.
ఆ సేవకుడు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. అంతే కదా, సేవకుని పేరు వింటే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుడిచ్చిన వరం అది. ఆ వరాన్ని అలాగే వాడాలి, జాగ్రత్తగా వాడాలి. అంతేగాని ఆ వరాన్ని పోయిందేమో వచ్చే అని వాడచ్చా? వాడచ్చా? ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తే నేను విన్నాను, ప్రభువా నేను ప్రార్థన చేస్తే ఆళ్ళలో ఉన్న దయ్యాలన్నీ పోయినాయి, ఇప్పుడు నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నాను, పోయిన దయ్యాలని వచ్చేయాలి ఆళ్ళలోకి అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దీన్ని ఏమంటారండి? దేవుడిచ్చిన వరాన్ని దుర్వినియోగంగా దాన్ని పాడు చేయడం అంటే అదే, దుర్వినియోగపరచుకోవడం అంటే అదే. అదవుతుందా? దేవుడు వరం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది దేవుడు వరాలు ఇస్తే దాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటారు. ఒకసారి లంకలో ఒక ఆయన వచ్చారు, వరములు కలిగిన దైవ సేవకుడికి ఆయన వచ్చాడు. మా నాన్నగారు వాళ్ళు చెప్తాడు, నేను విన్నాను. ఆయన అంటున్నాడంట, అంటే ఎలా వాడుతున్నారో చూడ ఈ రోజున, ఓ అమ్మా ఇదిగో నీ ఇంట్లో తుప్పు పట్టుపోయిన బీరువా కనబడుతుంది. ఏం కనబడుతుంది? తుప్పు పట్టుపోయిన బీరువా కనబడుతుంది. దేవుడు నీకు త్వరలో కొత్త బీరువా దయచేయబోతున్నాడు. ఏంటది? ఏం కనబడిందంట? తుప్పట్టేసిన బీరువా కనబడిందంట. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమి చేస్తాడంట? మా బీరువా తుప్పట్టేస్తుంది. మరి మాది కొత్త బీరువా తుప్పట్టేస్తుంది, అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎవరి బీరువా తుప్పట్టదండి? దేవుడిచ్చిన వరాలు మిస్బిహేవ్ చేయడం అంటే అదే, త్రోవ తప్పించడం అంటే అదే. అర్థమవుతుందా? నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అని ఉంటే, ఇదిగో మా నూనె బాటిల్ కొనుక్కోండి, ఈ నూనె రాసుకున్నారా రిలీఫ్. ఇంకా రిలీఫ్ జెండు బాంబులు అమ్ముకోవడం వేస్టే కాదు. అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు బైబిల్లో నూనె రాసి ప్రార్థన చేయమని ఎందుకు చెప్పారో తెలుసా? బైబిల్లో అప్పుడు గాయాలు అయినప్పుడు నూనెతో గాయాలు మెత్తన చేసేవారు, ఇప్పటికీ చేస్తారు. ఇప్పుడు గాయమైన తర్వాత గాయానికి ఏమి చేయకపోతే ఎండిపోయి గట్టిగా అయిపోద్ది, అవునా కదా? అప్పుడు ఏం చేస్తారు? నూనె చేత బైబిల్లో కూడా రాయబడి ఉంది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయములే, పచ్చిపుండ్లు, ఎక్కడా స్వస్థత లేదు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదని బైబిల్లో రాయబడి ఉంది. ఒక కంటెక్స్ట్ మనం మాట్లాడామంటే దానికి అనుగుణమైనటువంటి వాక్యాలు బైబిల్లో మనకు ఉండాలి, దానికి ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేని మాటలు చెప్పకూడదు. అంతేకాదు, అప్పుడు ఒలివ నూనె అనేది కడుపు జబ్బులకు బాగా వాడేవారు. అంతేకాదు, కళ్ళ సంబంధిత మసకలో ఏమైనా ఉంటే, కంట్లో ధూళి ఏమైనా ఉంటే పోవడానికి వాడేవారు, ఐ డ్రాప్స్గా వాడేవారు. ఇప్పటికే చాలామంది జ్వరం వస్తే, ఫుల్ జ్వరం వచ్చేసినాక ఏం చేస్తారండి? నెత్తి నిండా నూనె పామేస్తారు, అవునా కదా? ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకో, మా అమ్మగారు మమ్మీ ఫోన్లో, మమ్మీ జ్వరం వచ్చిందంటే, నువ్వు తలకి నూనె ఎట్టవరా? ఇప్పుడుకైనా అదే. ఇప్పుడు ఫోన్ చేసి నేను మామూలుగా ఊరికి, మమ్మీ నాకు చాలా జ్వరం వచ్చింది మమ్మీ, తలపోటుగా ఉంది మమ్మీ అంటే, ఫస్ట్ మా అమ్మగారు నోటంటే వచ్చే మాట తెలుసా? నేను చెప్తున్నా నీకు, నువ్వు తలకు నూనె పెట్టవు, నువ్వు తలకు, నీకు అందుకే వేడి చేసేస్తుంది నీకు అంటారు. ఎందుకు? చల్లబడ్డం కోసం వాడతారు. అది అందుకనే కూడా చెప్పారనమాట. ఒకవేళ ఎవడైనా గాయాలతో ఉన్నాడా, మెత్తన చేయండి, నూనె రాయండి. ఒకవేళ తలపోటుకున్నాడా, నూనె రాయండి, ప్రార్థన చేయండి. అంతేగాని నూనె ద్వారా స్వస్థతని చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిచ్చిన వరాలు చాలామంది యూజ్ చేయడం రాక వాటిని పక్కత్రోవ పట్టించి చివరికి దేవుని యొక్క ఆత్మాభిషేకానికి దూరం అయిపోతున్నారు. ఈరోజు దేవుడు మీకు వరాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు, ప్రత్యేకతలు ఇచ్చాడు, వాటిని గుర్తించండి. అంతేకాదు, వాటిని ఎలా వాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మంచిగా వాడుతున్నారా, లేదా దుర్వినియోగపరుస్తున్నారా, లేదంటే వరాలను ప్రక్కన పెట్టేశారా, ఎప్పుడు వదిలేశారా? ఒకవేళ వదిలేసావేమో, ప్రార్థన అనుభవాన్ని వదిలేసావేమో, విశ్వాసాన్ని వదిలేసావేమో, నీతిని వదిలేసావేమో. ఒకప్పుడు నీతిగా బ్రతికావు, ఒకప్పుడు యథార్థంగా బ్రతికావు, ఒకప్పుడు రోషంగా బ్రతికావు, ఒకప్పుడు దేవుని ప్రేమించావు, ఒకప్పుడు దేవుని పని విషయం ఆసక్తి కలిగి ఉన్నావు, ఒకప్పుడు దేవుని పని అంటే శ్రమపడ్డావు, కష్టపడ్డావు. ఇప్పుడు అవన్నీ వదిలేసావా? దేవుని పనిలో పరిచర్య చేయడం కూడా ఒక వరమే, తెలుసా మీకు అది?
నిజమండి. పరిచర్య చేయడం ఒక కృపావరం అని బైబిల్లో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చేయడం? పరిచర్య చేయుట కృపావరం, పంచిపెట్టుట కృపావరం, ధర్మము చేయుట కృపావరం. ఇవన్నీ కృపావరాలే. ఏ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు? ఏ ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు? నేను చెప్తున్నా, అది చిన్నదైనా జాగ్రత్తగా చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి. దావీదు అలాగే చేశాడు. సౌలు ఆయుధములు మోసినప్పుడు నమ్మకంగా పనిచేశాడు. సితారా నమ్మకంగా వాయించాడు. సితారా జాగ్రత్తగా దైవికంగా వాయించాడు కాబట్టి ఏమైంది? సౌలులో ఉన్న దురాత్మలు పోయినాయి. ఇప్పుడు మనోళ్ళు వాయిస్తూ ఉంటే వచ్చేస్తున్నాయి. అదవుతుందా? మా అన్నయ్య చెప్పాడు ఒకసారి, ఒక చోట ఆరాధన జరుగుతుందంట. మా అన్నయ్య అప్పుడు డవలకు భలే వాయించేవాడు. నాకు ఇప్పటికే చాలా ఇష్టం. మా అన్నయ్య వాయిస్తూ ఉండి కూర్చొని ఆస్వాదిస్తూ ఉండి, దేవుడు మంచి వరం ఇచ్చాడు, వాయించే వరం. అన్నీ వాయిస్తాడు. గిటార్, కీబోర్డ్, ప్యాడ్స్, తబలా, జాజు, వాలిన అన్నాక మా అన్నయ్య తబలా వాయిస్తూ ఉంటే అబ్బా నేను అలాగా పరవశించేవాడిని అనమాట, ఆత్మలో పరవశించేవాడిని. మా అన్నయ్య ఆరాధనలో అయ్యగారు పాడుతుంటే ఆరాధన కట్టు, ఆరాధన కట్టు 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 కట్టు, ఏయ్ ఆరాధన అంటే ఈ లోపు ఒక ఆవిడే ఆవిడ రాక 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 ఎక్కడికి వచ్చింది? కట్టగా. మరి మనీ ఏమైనా వచ్చాడు ఆవిడకి? ఆరాధన అంటే చికెన్ కొడతా ఉంటే డ్యాన్స్ చేసుకుంటాం. మనీ డవలక్ దగ్గరకు వచ్చేసి ఆ డవలక్ ముందు నాట్యం ఆడుతుందంట. మా అన్నయ్య చూసి 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 డవలక్ తప్పని సరిపేశాడంట. ఇంకా ఎలా ఊగి మరి దబ్బని పడిపోయింది. ఇక అంటే నేను పరిశుద్ధాత్మని అటకారం చేయట్లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు వాయిస్తూ ఉంటే అలా ఉంది. నిజం, ఒకప్పుడు మా అన్నయ్య వాయించినప్పుడు మా అన్నయ్య ఏదో ఉద్రేకంతో వాయించాడు తప్ప ఆత్మీయత కలిగి లేడు. అప్పుడు మా అన్నయ్య లోకంలో ఉన్నాడు, పాపంలో తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా ఉన్నాడు. అలా ఉండి వాయిస్తే ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. దైవికంగా ఉండి వాయిస్తే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. దావీదు దేవుడు ఏమిచ్చినా వాటిని చాలా జాగ్రత్తగా వాడుకునేవాడు. ఏ ఆధిక్యత ఇచ్చినా దాన్ని అసలు వదిలేవాడు కాదు, పట్టుకునేవాడు. ఏ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని నమ్మకంగా కాపాడుకునేవాడు. ఈ రోజున ఏదైనా పోస్ట్ ఇస్తూ ఉంటే నమ్మకంగా కాపాడుకుంటున్నారా? మాకు ఇది కాదండి, ఇది కాదండి, ఇంకోటి ఇవ్వండి. చిన్నపిల్లల్లాగా. ఎలాగా? చిన్నపిల్లల్లాగా బండి మీద తీసుకెళ్తాం. మా హ్యారీని అడుగుతాను, హ్యారీ నీకేం కావాలి? సమోసాలు కొంటానండి. నాకు సమోసా వద్దు మాయా, నాకు బ్రెడ్ బజ్జీ కావాలి. ఆడికంటే తెలీదు, అర్థమైందండి? తెలీదు కాబట్టి అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ మీరు ఇది చేయండి, అయ్యగారండి నేను ఇది చేయనండి, నేను అదే చేస్తానండి. నేను ఒక మాట చెప్తున్నా, ఏ పనైనా ఇక్కడ ఇది చెయ్యి అని నేను చెప్పినప్పుడు నువ్వు దాని విషయంలో బ్రతుక్కాలం అంత నమ్మకంగా ఉండు. దాని ద్వారా నువ్వు దేవుని దగ్గర నుంచి క్రెడిట్ కొట్టేస్తావు. నువ్వు అక్కడే మార్కులు కొట్టేస్తావు, అక్కడే దీవెన సంపాదించుకోగలుగుతావు. మరి దావీదు ఎలా దీవెన సంపాదించుకున్నాడు? ఎలాగా ఇశ్రాయేలును పరిపాలించే రాజు అయిపోయాడు, ఒక గొర్రెల కాపరి. ఏ పనిచ్చినా దాన్ని జాగ్రత్తగా విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి నమ్మకంగా చేసేవాడు. ఆ తర్వాత సౌలు యోధుల మీద అధికారి అయ్యాడు, తర్వాత సహస్రాధిపతి అయిపోయాడు, ఆ తర్వాత నేరుగా రాజ్య పరిపాలకుడిగా రాజుగా చేయబడ్డాడు. ప్రతి పోస్ట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. బైబిల్లో అది సామాన్యమైన మాట కాదు. వెళ్ళిన చోట్లలా జాగ్రత్తగా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడు. అది మామూలు మాట కాదు. అలా మీరు కూడా ఉండగలిగితే, అలాగని మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన ధన్యతలు కాపాడుకోగలిగితే, నేను చెప్తున్నాను దైవ సేవకునిగా, వారు కాపాడుకొని ఎలా అయితే దేవుని నుంచి గొప్ప గొప్ప ధన్యతలు పొందుకున్నారో అలాంటి ధన్యతలు మీరు కూడా పొందుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, పోగొట్టుకోవద్దు. ఒకవేళ విసిగిపోయి ఇంకెంతకాలం ఈ ప్రార్థన, ఇంకెంతకాలం ఈ విశ్వాసం, ఇంకెంతకాలం ఈ పరిశుద్ధ జీవితం, ఇంకెంతకాలం ఈ నీతి, ఇంకెంతకాలం ఈ భక్తి, ఇంకెంతకాలం ఇలా ఉండాలి, ఇంకెంతకాలం ఈ యథార్థత, ఇంకెంతకాలం ఇలా బ్రతకాలి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, వద్దు. ఈరోజు దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు దేవుడు అనుగ్రహించిన ధన్యతలు జాగ్రత్త కాపాడుకోండి, వదిలేయద్దు. అసహనాన్ని బట్టి, కోపాన్ని బట్టి అలిగేసి చిరాకు పడిపోయి వదిలేయద్దు, విడిచిపెట్టద్దు. నిరాశను బట్టి వదిలేయద్దు, పట్టుకోండి. పట్టుకున్న వాళ్ళందరూ బైబిల్లో గొప్పవారిగా పేరొందారు.
గొప్ప గొప్ప కార్యాలు దేవుని నుంచి వారు స్వతంత్రించుకోగలిగారు. కాబట్టి మీరు కూడా అలాగన దేవుడు మీకు ఇచ్చిన ధన్యతలు కాపాడుకోండి. దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప గొప్ప ఈవులు స్వతంత్రించుకోండి. అట్టి కృపధన్యత దేవుడు ఈ దినము నాకు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేసి నడిపించునుగాక.